సక్సెస్ అనేది ఏంటి ప్రభుజీ డెఫినేషన్ శాస్త్రాల గివ్ అప్ యువర్ ఆల్ బిజినెసెస్ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ హంత్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి మా శుచ అంటే మనకు భగవద్గీతలో కానీ ఫలితాన్ని ఆశించొద్దు అంటారు. బట్ బయట జాబ్ లైఫ్ చూస్తే ఫలితాన్ని బేస్ చేసుకునే మన మైండ్ సెట్ అనేది ప్రిపరేషన్ చేసి అవసరాల కోసం పనిచేయడంలా భోగాల కోసం పనిచేస్తుంది. గృహప్రవేశానికి ప్రవచనానికి వెళితే వెళ్ళాను. 12 బెడ్రూమ్లు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో, 3 ఫ్లోర్ల బిల్డింగ్. వాళ్ళు చూపిస్తున్నారు అంతా, అర్ధగంట బట్టి నీళ్ళు చూడటానికి. ఓకే, అంటే ఉండేది ఎంత అంటే ఇద్దరే అంట మళ్ళీ దాంట్లో. ఓకే, అంటే అవసరం వేరు, అర్థమైంది కదా. ఎక్కడ కూడా యమధర్మరాజు గారు కానీ నీకు ట్రిపుల్ బెడ్రూమ్ ఉందా అని అడుగుతారా? అక్కడ అడగరు కదండి. నువ్వు ఏ బ్రాండ్ వాచ్ పెట్టుకున్నావు, ఏ బ్రాండ్ షర్ట్ వేసుకుని అడగరు కదండి. నువ్వు ధర్మాన్ని ఆచరించేవా లేదని మాత్రమే అడుగుతావు. అసలు మ్యారేజ్ ఎందుకు చేసుకోవాలి ప్రభుజీ? ప్లస్ మనకు మ్యారేజ్ చేసుకునే ముందు అబ్బాయి వేటికి రెడీ అయి ఉండాలి, అమ్మాయి దేనికి రెడీ అయి ఉండాలి ప్రభుజీ? వివాహం ధర్మాన్ని కామాన్ని ముడివేయడం. నా దృష్టిలో ఇప్పుడు ఉన్నటువంటి వివాహం ఫోటోషూట్ మాత్రమే. దేవతలు వస్తారు ఆ మండపానికి, భగవంతుడి సమక్షంలో జరుగుతుంటే దేవతలు కూడా వస్తారు, కానీ గౌరవం లేకుండా చెప్పులు వేసుకొని వెళతారు. అప్పుడు దేవతలు దాన్ని యాక్సెప్ట్ చేయరు, దేవతలు కానీ ఆశీర్వాదం ఉండదు. ప్రభుజీ ఇప్పుడు ఒక బాబు కానీ పాప కానీ పుట్టినప్పుడు అంటే ఆ మనస్తత్వం అనేది అంటే అప్పుడు తెల్లని కాగితం లెక్క ఉంటుంది ఆయన మనస్సు. ఏదైనా చూసి నేర్చుకుంటారా, లేకపోతే గత జన్మల కర్మల వల్ల, లేదంటే జీన్స్ అంటారు కదా, దానివల్ల మనస్తత్వం ఆల్రెడీ ఏర్పడి ఉంటుందా, లేకపోతే అప్పటికప్పుడు అన్ని చూసి నేర్చుకుంటుంటారా ప్రభు? ఇప్పుడు చిన్న పిల్లల్ని కూడా సినిమాకి తీసుకొని వెళతారు. చిన్న పిల్లల్ని మీరు చూడొచ్చు, గర్భిణీ స్త్రీలు కూడా సినిమాకి వెళతారు. ఎందుకు వెళుతున్నారని చాలాసార్లు నేను అడుగుతా ప్రవచనాలు. ఏం చెప్తారంటే రిలీఫ్ కోసం అని. నేను అడిగే ప్రశ్న ఏంటంటే అందరినీ, జీవితం అంతా నరకప్రాయంగా ఉంది కాబట్టి ఒక 2 గంటల సేపు నేను సినిమాకి వెళ్ళి వస్తా. ఇక్కడ సమాధానం అలా ఉంది. ఎక్కువ శాతం మంది అదే చెప్తారు నాకు. ముందు నువ్వేం చేయాలి? నరకప్రాయంగా ఉన్నటువంటి ఇబ్బందికరంగా ఉన్న నీ జీవితాన్ని మార్చుకోవాలి. అప్పుడు నువ్వు సినిమా థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం. అంటే మాంసం అమ్మే షాపులలో అది చూసినప్పుడు ఎవరికైనా కానీ మనుషులుగా బాధ అనిపిస్తుంది, అది నువ్వు తింటున్నావా అని అనిపిస్తుంది. కొంతమంది మానేస్తారు కూడా కొన్ని రోజుల వరకు, కొంతమంది కంప్లీట్గా కూడా మానేస్తారు. కొంతమంది తర్వాత డిజైర్కి తెలియకుండానే మళ్ళీ తింటూ ఉంటారు అన్నమాట. ఎక్కడైతే జీవహింస ఎక్కువ జరుగుతూ ఉందో ఆ ప్రాంతంలో అంటువ్యాధులు, కరువు, యుద్ధం సంభవిస్తుందని. ప్రజల యొక్క మనస్తత్వం క్రూరంగా తయారవుతుంది మాంసాహారం తీసుకోవడం. అర్థమవుతుంది కదా. కూష్మాండం అంటారు. గుమ్మడికాయ లోపల సింధూరం పోసి దాన్ని బలిగా సమర్పిస్తారు అమ్మవారికి. తర్వాత మనలో ఉన్నటువంటి దుర్గుణాన్ని, రాక్షస గుణాన్ని అమ్మవారికి సమర్పించాలని శాస్త్రం చెప్పింది తప్ప అది ఉపమానం అంటారు దాన్ని. మహిషం అంటే అర్థం ఏంటంటే మనలో ఉన్న అహంకారాన్ని ప్రతీక. అంటే మహిషం అంటే దున్నపోతుని ఇవ్వాలని కానీ మేకని బలివ్వాలని కానీ దాని అర్థం. కాబట్టి మాంసాహారం తీసుకోవడం వల్ల జంతువులలో ఉండేటటువంటి సూక్ష్మజీవులు మానవ సమాజానికి సోకి అనేక అంటువ్యాధులు ప్రబలి కోట్ల మంది చనిపోయారు. చరిత్రలో మీరు చూడొచ్చు. అర్థమైంది కదా. సాత్విక ఆహారం తినడం వల్ల ఈ రోగం ప్రబలిందని ఎక్కడ చరిత్రలో లేదు. వెల్కమ్ టు సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ కనెక్టింగ్ డాట్స్. భగవంతుడు సర్వాంతర్యామి, ప్రతి అణువులోనూ ఉంటాడు, ప్రతి విషయంలోనూ ఉంటాడు. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో విషయాల పట్ల, అందులో కొన్ని ప్రశ్నల గురించి కొన్ని సమాధానాలు తెలుసుకున్నాం. ఈరోజు మనం కర్నూలు ఇస్కాన్లో ఉన్నాం రఘునందన్ ప్రభుజీతో. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే. థ్యాంక్స్ ప్రభుజీ, మాతో కనెక్ట్ అవ్వడానికి యాక్సెప్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ప్రభుజీ, అంటే మీరు ఈ జర్నీ స్టార్ట్ చేసే ముందు, కృష్ణ కాన్షియస్నెస్లోకి రాకముందు మీ జర్నీ ఎలా ఉండేది? ఇన్ని ఇయర్స్ మీరు ఈ జర్నీలో ఉన్నారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి మాతో షేర్ చేసుకుంటారా? ఫస్ట్లో మేము పుట్టిన దగ్గర నుంచి కూడా, నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి కూడా కృష్ణ భక్తులుగానే ఉన్నారు మా ఇంట్లో వాళ్ళంతా కూడా. అయితే ఇస్కాన్ అనేది 2016 నుంచి పరిచయం అంతే నాకు. కానీ ఇంతకుముందు నుంచి కూడా భగవంతుడి మార్గంలోనే ఉన్నాం మేము మొదటి నుంచి కూడా. ముఖ్యంగా మా నాన్న వాళ్ళ నాన్నగారు, ఆయన రామ భక్తులు అనమాట, చాలా గొప్ప రామ భక్తులు. తర్వాత మా నాన్న వాళ్ళ అమ్మగారు ఎక్కువ, ఆవిడ చాలా గొప్ప కృష్ణ భక్తురాలు. ఒక మీరాబాయి ఎలా మనం అనుకుంటాము, వెంగమాంబ, అంత స్థాయిలో భక్తి చేసేవాడు. ఓకే. చిన్నప్పటి నుంచి కృష్ణుడు గురించి చెప్పడం, కృష్ణుడు గురించి మాట్లాడడం, ఏదైనా కూడా అంతే, భగవంతుడితోనే ఏదైనా కూడా అంతే తప్ప వేరే ఏది ఉండేది కాదు. పుట్టిన దగ్గర నుంచి కూడా దేవాలయం, అలాగే ఇల్లు, పాఠశాల, అంతే మూడే. ఇంకా వేరే లోకం ఏది తెలియదు. ఎక్కువ మారుమూల పల్లెటూరులో ఉండేవాళ్ళం మేము. అలాగా గడిచిపోయి చాలా కాలం గడిచిపోయింది. ఇంకా ఈ జర్నీలో రకరకాలుగా ఈ భౌతికమైనటువంటి
ఈ సమాజంలో ఉండే అన్ని విషయాలు చూసాం చిన్నప్పుడే. చాలా కడు పేదరికంలో మేము పుట్టింది. చాలా ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్ చూస్తే నాకు అనిపిస్తుంది వీళ్ళకి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఇంకా సెన్స్ గ్రాటిఫికేషన్లో ఉన్నారు. మేము చిన్నప్పుడైతే మాకు ఆహారానికి ఇబ్బంది ఉండేది, బట్టలకు ఇబ్బంది ఉండేది, రకరకాలుగా చాలా స్ట్రగుల్ అయినాం. మేమైతే తక్కువ నుండి వచ్చినాము. ఈ జర్నీలో మేము మా అన్నయ్య కూడా ఇంకా చాలా స్ట్రగుల్ అయ్యారు. మా అన్నగారు ఓకే బ్రో. మేమిద్దరం కూడా ఒకే ఇంజనీరింగ్ కాలేజీలో, ఆయన ఎంబీఏ జాయిన్ అయ్యారు, నేను బీటెక్ మెకానికల్ జాయిన్ అయ్యాను. అయితే అక్కడ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను అనమాట నేను. అంటే ఉన్నట్టుండి ఒక మారుమూల పల్లెటూరు నుంచి ఒకేసారి ఈ హాస్టల్ లైఫ్లోకి రావడం, అక్కడ ఉన్నటువంటి పిల్లలంతా కూడా చాలా రూడ్గా బిహేవ్ చేయడం, వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఆర్థికంగా చాలా తక్కువ. కానీ వీళ్ళు ఇక్కడ చూస్తే చాలా లగ్జరీ లైఫ్, అప్పులు చేయడం, బెట్టింగ్స్ వేయడం, ఇలా వ్యసనాలతో ఉండడం, అది నాకు చాలా బాధాకరం అనిపించింది అనమాట. మా సబ్ జూనియర్ ఒక వ్యక్తి ఉండేవాడు, ఒక అబ్బాయి, వాళ్ళ అమ్మగారు అసలు వీళ్ళు ఎట్లా అంటే పల్లెటూరు ఉన్నటువంటి వాళ్ళకి, తల్లిదండ్రులకి పిల్లలు ఏం చదువుతున్నారన్న అవగాహన ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఏదో వీళ్ళు చెప్తున్నారు, మా పిల్లాడు చదువుకుంటున్నాడు అంతే. వీళ్ళకి గైడెన్స్ ఎవరు ఉంటారంటే ఎవరో ఒక టీచర్ ఉంటారు, ఎవరో ఒకళ్ళు ప్రిన్సిపాల్ గారు అట్లాంటి ఎవరో ఉంటే వాళ్ళు చెప్తే ఇది చదవండి, ఇది చదివించండి అంటే చదివిస్తారు. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ పిల్లలకి టెక్నాలజీ అందుబాటులో ఉంది, తల్లిదండ్రులకు లేదు కదా. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా బాగానే ఉంటారు, బట్ హాస్టల్ లైఫ్కి వచ్చిన తర్వాత పూర్తిగా ఫ్రీడమ్ వచ్చేస్తుంది. అవి వచ్చినప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు చదువుకోకుండా అక్కడంతా కూడా సినిమాలకు వెళ్ళడం, అమ్మాయిల వెంట పడడం, ఇలా తర్వాత ఇంకా ఏదో పాశ్చాత్య సంస్కృతిని అలవర్చుకోవడం, ఫ్యాషన్గా కనపడదు, ఇంకో రకం. ఒకసారి ఏమైందంటే మేము కాలేజీలో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు వచ్చిందనమాట, ఆ పిల్లాడు వాళ్ళ అమ్మగారు వస్తే మేము అనుకున్నాం ఎవరో ఒక పిచ్చావిడ వచ్చిందేమో అనుకున్నాం. అంటే ఒక చినిగిపోయినటువంటి ఒక శారీ కట్టుకున్నారు ఆవిడ, హెయిర్ అంతా కూడా గోల్డెన్ మామూలుగా ఇలా అవుతుంది కదా, ఆయిల్ పెట్టకపోతే ఎలా అవుతుంది అలా అయ్యింది. అప్పుడు ఎవరు అంటే ఏమర్థం కాదు. వస్తే ఎవరమ్మా మీరని అడిగితే ఇలా ప్రశాంత్ అన్నాడు. ప్రశాంత్ అనగా నాకు వెంటనే గుర్తు, ఎందుకంటే వెల్ నోన్ అనమాట, మొత్తం క్యాంపస్ మొత్తం తెలుసు. అనేసరికి నాకు డౌట్ వచ్చింది, కొద్దిగా చూస్తే అలానే అనిపించి ప్రశాంత్ వాళ్ళ అమ్మాయి ఉంటారు ఈవిడ అని చెప్పాను. ఆవిడ చూడగానే నేను ఇంకొంతమంది చాలా బాధ వేసింది నాకు. వీళ్ళ అమ్మ చూస్తే ఇలా ఉంది, వీడు చూస్తే ఇక్కడ ఇలా ఉన్నాడని. అలా చాలా ఇన్సిడెంట్లు చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే యువత ఎస్పెషల్లీ మన హిందూ మతంలో, వేరే వాళ్ళ విషయంలో కాకుండా ఎస్పెషల్లీ హిందూ మతంలో పిల్లలకు గైడెన్స్ లేదు. వీళ్ళంతా కూడా ఏదో చదువుతున్నారు, చదవడానికి వెళ్ళినా కూడా తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిస్తున్నా చదవడం లేదు. ఎక్కువ మంది వ్యసనాలకు లోనవ్వడం, వేరే వేరే మార్గాలు ఎంచుకోవడం, ఇలా ఇబ్బంది అవుతుంది. అలాగే భక్తికి సంబంధించి కూడా ఎక్కడ కూడా నేర్చుకునే ఆస్కారం లేదు. గురుకుల విద్యా విధానం అందుబాటులో లేదు, గురువులు అందుబాటులో లేరు. ఎస్పెషల్లీ స్టూడెంట్ లైఫ్లో చదువు తర్వాత ఉద్యోగం, దాంట్లో ఎక్కడా సంతృప్తి లేదు మానవులకి. కాబట్టి నేను అప్పుడే నిశ్చయించుకున్నాను, కనీసం మనం యువతకి ఒక గైడెన్స్ ఇవ్వాలి. దానికోసం నేను ముందు నేర్చుకోవాలి, ధర్మం గురించి నేను తెలుసుకోవాలి. ఇప్పుడున్నదాన్ని ఆథరైజ్డ్గా, అంటే చిన్నప్పటి నుంచి శాస్త్రాలు చదవడం, గురువుల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకి సేవ చేయడం, ఇవన్నీ ఉన్నాయి. బట్ నేను పర్సనల్గా నేను నేర్చుకోవాలి బాగా. నేను నేర్చుకొని వేరే వాళ్ళకి మార్గనిర్దేశం లాగా ఉండాలి అని నేను అప్పుడే డిసైడ్ అయిపోయాను. నేను చెప్పేవాడిని కూడా క్యాంపస్లో, మీరు ఏమవుతారు అన్నప్పుడు ప్రశ్న వస్తుంది కదా అండి, వాళ్ళు అడుగుతారు మీరు ఏమవుతారు, ఇంజనీర్ అవుతారా, డాక్టర్ అవుతారా, సంథింగ్ ఏదో అడుగుతారు. బట్ నేనైతే డైరెక్ట్గా చెప్పాను సాధువు అవుతానని. బట్ కొంతమంది నవ్వుకునేవాళ్ళు, కొంతమంది పిచ్చోడు అనుకునేవాళ్ళు, ఇంకోటి ఏదేదో అనుకునేవాళ్ళు. బట్ అది అలానే ఉండింది. నేను బీటెక్ అయిపోయింది 2016లో. అయిపోయిన తర్వాత విజయవాడలోనే ఒక చోట రెంట్కుంటూ ఒక చిన్న ఉద్యోగం చేస్తూ ఉన్నాను. అక్కడ గ్యాప్లో ఎంటెక్ చేయాలని ఉండింది, బట్ దానికన్నా ముందే ఒక చిన్న జాబ్ లాంటిది చేస్తూ ఉన్నాను అనమాట. ఒక బ్యాంక్లో చేస్తూ ఉన్నాను. తర్వాత మా స్నేహితుడు మూలంగా ఇంకో జాబ్ చేయాల్సి వచ్చింది. ఎంత బిజీగా ఉండేదంటే లైఫ్, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఒక జాబ్కి వెళ్ళేవాడిని.
తర్వాత రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు ఇంకో జాబ్కి వెళ్ళేవాడిని. ఇలా అంటే ఇంకా ఎంత సమయం చాలా తక్కువ ఉండేది. ఇలా ఉంటూ దాంతో పాటుగా నేను చదువుతున్న రోజుల్లో నుంచి ఈ ఇన్సిడెంట్లన్నీ చూడడం, తర్వాత మార్గనిర్దేశం చేసేవాళ్ళు లేరు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలే ఉందనుకోండి, కర్నూలులో 8 లక్షల పాపులేషన్ ఉందని చెప్తారు, చాలామంది చెప్తారు. ఈ 8 లక్షల మందిలో భగవద్గీత బోధించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు హిందువుల్లో చెప్పండి? ఆథరైజ్డ్గా, ఒక చెప్పడం కాదు, దానికి ఒక ఆథరైజేషన్ ఉండాలి. వాళ్ళొక ఒక ప్రామాణికమైన పరంపరకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక ఊరు తీసుకుంటే, ఒక ఊరు కాదు, ఒక మండలంలో కూడా ఒక భగవద్గీత చెప్పే వ్యక్తి లేడు ఎక్కడ. మీరు సర్వే చేసుకోండి కావాలంటే. స్టిల్ ఈ రోజుకు కూడా ఒక మండలం తీసుకోండి, ఆ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఒక్కడంటే ఒక్క వ్యక్తి భగవద్గీత చెప్పే వ్యక్తి లేదు, ధర్మం గురించి చెప్పే వ్యక్తి లేదు. దానివల్ల ఏమైందంటే సమాజం అంతా కూడా వ్యసనాల బారి పడటం, యువత చెడిపోవడం, రకరకాల సమస్యలు వస్తాయి. ఈ భావనలు తర్వాత ఎక్కువగా నన్ను ఎఫెక్ట్ చేసింది అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తన. ఆ పాటలు వింటున్నప్పుడు, వాటిని పాడుతున్నప్పుడు, వాటిని నేర్చుకుంటున్నప్పుడు చాలా ఇంకా ఈ లోకంలో ధర్మాన్ని బోధించే వ్యక్తులు కరువయ్యారు. తర్వాత శంకరాచార్యుల వారి జీవిత చరిత్ర, రామానుజుల వారి జీవిత చరిత్ర, వెంగమామ గారి జీవిత చరిత్ర, వాగ్గేయకారుల జీవిత చరిత్ర, ఇవన్నీ చదివినప్పుడు, లైక్ వివేకానంద స్వామి, వీళ్ళందరూ చదివినప్పుడు వీళ్ళందరూ కూడా వాళ్ళ స్వార్థం కోసం కాకుండా ధర్మం కోసం బతికారు. నేను కూడా అలా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి కృష్ణా పుష్కరాలు వచ్చినాయి. నేను అంతకుముందు కూడా ఘంటసాల మ్యూజిక్ కాలేజ్లో తబలా నేర్చుకోవడానికి వెళ్ళాను. ఓకే. అయితే అక్కడ ఉన్నటువంటి టీచర్ మీరు గాత్రం నేర్చుకోండి అని చెప్పి సజెషన్ ఇచ్చారు. బట్ నాకు తబలా నేర్చుకోవాలని కోరిక. బట్ ఒక 1 మంత్ వెళ్ళగానే అక్కడ ఏమైపోయిందంటే కృష్ణా పుష్కరాలు రావడం వల్ల కాలేజ్ బంద్ చేసినారు, వాళ్ళకి స్పెషల్ డ్యూటీ వేసి. అప్పుడు ఏమైంది, ఇంకా అది గ్యాప్ వచ్చేసింది. ఈలోపు ఈ రోజు ఏమవుతుందంటే క్యాంపస్ సెలక్షన్లోనే నాకు ఉద్యోగం వచ్చింది. నేను బెంగళూరు వెళ్ళాలి యాక్చువల్గా. నేను ఇది చేసేది పార్ట్ టైం ఇవన్నీ కూడా. కానీ అది డేట్ దగ్గరకు వస్తూ ఉన్న కొంది నాకు భయం వస్తూ ఉంది. నేను ఏదో జైల్లోకి వెళుతున్నట్టుగా, ఏదో నరకంలోకి వెళుతున్నట్లుగా. కంప్లీట్ వేరే లైఫ్, ఉద్యోగం వేరే లైఫ్, నా లైఫ్ వేరు అన్నమాట. నేను ఊహించుకునే లైఫ్, నేను కోరుకునే లైఫ్ వేరు, బట్ ఇది వేరుగా ఉండింది. నేను జాయిన్ అవ్వాల్సింది 2016 సెప్టెంబర్ 1, 2016 నేను జాయిన్ అవ్వాలి బెంగళూరు వెళ్ళి. మరి భగవంతుడి ఏర్పాటు, నేను 2016 ఆగస్ట్ సేమ్ సెప్టెంబర్ 1, 2 తేదీల్లోనే ఇస్కాన్లో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టాను, కర్నూలు ఇస్కాన్. సేమ్ డేట్ అన్నమాట. అది నాకు 3 సంవత్సరాల తర్వాత నేను రాసుకున్న పుస్తకం ఉంటుంది కదండి భగవద్గీత. మేము భాగవతం వినేటప్పుడు, మేము బ్రహ్మచారులుగా వినేటప్పుడు బుక్ ఇస్తారు, దాంట్లో నోట్ చేసుకుంటాం. అవన్నీ బుక్ చూసుకున్నప్పుడు ఎగ్జాక్ట్ డేట్ ఉంది అక్కడ. అదే డేట్ రోజు నేను బెంగళూరులో జాయిన్ అవ్వాలి, బట్ అదే రోజు నేను ఇస్కాన్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ కర్నూలులోనే మొదటి నుంచి ఇప్పటి వరకు నేను కర్నూలులోనే ఉన్నాను. ఇక్కడే అన్ని నేర్చుకున్నాను. ఇక్కడే నేను ప్రవచనాలు అన్నీ కూడా చెప్పడం ఇక్కడ నుంచే, మొదటి నుంచి ఇక్కడే, అన్నీ కూడా ఇక్కడే భగవంతుడు. అండ్ అట్ ద సేమ్ టైం జగన్నాథ స్వామి కూడా పూరీ క్షేత్రం నుంచి నేను వచ్చిన తర్వాతే వచ్చారు స్వామి కూడా. నేను వచ్చిన 3వ రోజే వచ్చాడు స్వామి. ఇంకా అప్పటి నుంచే స్వామికి సేవ చేసుకుంటా ఉన్నాం ఇక్కడ, ఇట్లా అన్నమాట. కాబట్టి ఆ కృష్ణా పుష్కరాలు ఎప్పుడైతే జరుగుతూ ఉన్నాయో ఆ సందర్భంలో ఇంకా ఎక్కువ నాలో ఇంకా ఏదో నరకానికి వెళుతున్నట్టు, నా లైఫ్ నేను కోల్పోతున్నట్టు అనిపించింది. అప్పుడు నేను మరి ఇంక ఏమైందో తెలియదు, ప్రేరణ, భగవంతుడి ప్రేరణ అది. అంటే వెతుకుతున్నా, నేను గురువుని కలుసుకోవాలా, నేను బాగా నేర్చుకోవాలి, ధర్మంకి నేను ఆథరైజ్డ్గా చెప్పాలంటే ఆథరైజ్డ్గా నేను దీక్ష తీసుకొని ఉండాలి. ఒక ఆచార్యుడు పొజిషన్ రావాలి అంటే మనం గురు శుశ్రూష చేయాలి, సేవ చేయాలి. దానికోసం వెతుకుతూ కృష్ణా పుష్కరాలు అయిపోయిన వెంటనే నేను నా రూము వదిలిపెట్టేసేసి, నా మొబైల్ మొత్తం అన్నీ వదిలేసేసి శ్రీశైలం వెళ్ళిపోయి అక్కడ పాతాళగంగలో స్నానం చేసి శంకరాచార్యుల వారు ఆపద్ధర్మ సన్యాసం అని తీసుకున్నారు. మరి శంకరాచార్యుల వారి యొక్క జీవిత చరిత్ర చూస్తే తెలుస్తుంది. మొసలి పట్టుకుందని చెప్పి వాళ్ళ అమ్మగారి దగ్గర చెప్పి సన్యాసం తీసుకున్నారు 8 ఏళ్ల వయసులో. నాకు అది మనసులో ఉండి నేను ఆ పాతాళగంగలో మునిగేసి సన్యాస వస్త్రాలు వేసుకొని శ్రీశైలంలో స్వామిని దర్శనం చేసుకున్నాను, మల్లికార్జున స్వామిని, బ్రహ్మరాంబాదేవిని. అక్కడి నుంచి మార్కాపురం చెన్నకేశ్వర స్వామి, అలాగే పల్నాడులో ఒక చెన్నకేశ్వర స్వామి ఫేమస్ అనమాట. ఎప్పటి నుంచో నేను చూడాలని కోరిక స్వామిని, అక్కడ దర్శనం చేసుకున్నాను. అక్కడ నుంచి నేరుగా తిరుమల వెళ్ళిపోయాను. స్వామి అంటే చాలా ఇష్టం, తిరుమలలో వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే అన్నమాచార్యుల వారి పాటల్లో రిపీటెడ్గా ఆయన కీర్తించారు కాబట్టి
ఎక్కువ ఎడిక్ట్ అయిపోయాను స్వామికి. అక్కడ కూడా అన్ని తీర్థాలు చూసిన తర్వాత ఇప్పుడు అన్ని రిస్ట్రిక్షన్స్ లేవు. అప్పుడు 2016లో తర్వాత అంతా కూడా చాలా రిస్ట్రిక్షన్స్ వచ్చాయి. బట్ ఎవ్రీథింగ్ అన్నీ వదిలిపెట్టాను నేను. అది ఎందుకు వదిలిపెట్టాను అన్నది కూడా ఇప్పటికీ కూడా నాకు తెలియదు. అది వెళ్ళిపోయి అక్కడ ఆనంద నిలయం ఎదురుగా గొల్ల మండపం ఉంటుంది, మీరు చూడొచ్చు మహాద్వారానికి ఎదురుగా. ఆ మహాద్వారం గొల్ల మండపం ముందు కూర్చొని, ఇప్పుడంతా అక్కడ బ్యారిగేషన్స్ పెట్టేశారు, అప్పుడు అట్లా లేదు. అప్పుడు కూర్చొని స్వామి మరి నీ ప్రేరణే అనుకుంటున్నాను నేనైతే వచ్చేసాను. ఇప్పుడు మరి నేను ఎక్కడికి వెళ్ళాలి కదా, నేను ఎక్కడుండాలి, ఎవరు నా గురువు ఏంటి అని నేను మనసులో అనుకొని అక్కడే కూర్చొని తలదించుకొని కూర్చొని ఉన్నాను. ఇలానే వస్తాడు, ఏం లేదు నా దగ్గర, ఒక రూపాయి డబ్బు లేదు, ఏం లేదు, కూర్చొని తల ఉంచుకొని కూర్చొని ఉన్నాను. అయితే ఇస్కాన్ తిరుపతికి సంబంధించి కృష్ణ చైతన్య ప్రభు అని ఒక ఆయన, ఇంకొక ఆయన రామచంద్ర ప్రభు అని, వాళ్ళు ఏంటంటే తిరుమలలో ఇలా ఎవరైనా పిల్లలు వస్తే వాళ్ళని తీసుకెళ్ళి ఇస్కాన్ తిరుపతిలో జాయిన్ చేస్తారు. వాళ్ళు యాక్చువల్గా కొంతమంది పిల్లల్ని సేకరించి బస్ దగ్గర వాళ్ళకి టికెట్ తీసి వాళ్ళు అక్కడ రెడీగా ఉన్నారు. బట్ వేరే వాళ్ళు ఎవరో పిల్లలు వస్తారని చెప్పారట, వాళ్ళని ఎత్తుక్కుంటూ వచ్చాడు ఆయన. యాక్చువల్గా నా కోసం ఏం రాలేదా, ఎత్తుక్కుంటూ వచ్చి నేను ఆడ కూర్చోవడం చూసి ఎందుకన్నా మరి భగవంతుడి ప్రేరణ అనుకోవాలి దాన్ని, నన్ను అడిగారు వచ్చి, ఇలా ఇస్కాన్కి మీరు వస్తారా అని అడిగారు. ఆయన అలా నన్ను తట్టినప్పుడు నాకు ఏం వినబడడం లేదు. నేను భగవంతుని అడిగా కదా, నెక్స్ట్ మినిట్లో ఈయన నా భుజం మీద చేయేసాడు. నేను ఆయన చెప్తుంది ఏది నాకు వినపడడం లేదు. ఈరోజు కూడా నాకు బాగా గుర్తుంది. నేను భగవంతుడే మార్గం చూపిస్తున్నాడని భావించాను నేను, అంతే, గుడ్డిగా నమ్మేశాను అంతే. నాకు పెద్దగా తెలియదు, విన్నాను అంతే ఇస్కాన్ సంస్థ గురించి. ఇంకా లెగిచాను, ఆయన వెళ్తున్నాడు, ఆయనతో పాటు వచ్చేసాను. అదే ఈరోజు ఇక్కడ కూర్చొని ఉన్నా, అదనమాట. అర్థమైంది కదా. ఈ జర్నీలో కూడా రకరకాలుగా అనేక రకాల ఇబ్బందులు పడ్డప్పటికీ కూడా బట్ ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే నేను ఈ లైఫ్లోకి వచ్చిన తర్వాత నా శిష్యులు ఇప్పటికీ కూడా ఉన్నారు. బాలాజీ, పరమేశ్వర బాలాజీ అండ్ శివలింగ, తర్వాత నాగరాజు, ఇప్పుడు కడప ఇస్కాన్ చూసుకుంటున్నారు వాళ్ళు. అంటే నేను ప్రీచ్ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు నేను ఎలాగైతే కూర్చున్నానో అలా అక్కడ వాళ్ళు కూర్చొని ఇస్కాన్ కడపను చూసుకుంటున్నారు. ఒక సాటిస్ఫాక్షన్, అర్థమైంది కదా. అంటే ఒక నేను తపన పడ్డందుకు భగవంతుడు నాకు సహాయం చేశారు, జగన్నాథ స్వామి, మా గురువులు కూడా. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఇంత దాకా రాను. చాలా ఎంకరేజ్ చేసినారు వాళ్ళు. మాలో ఏ లోపాలు ఉన్నా కానీ ఎట్లున్నా కానీ స్టిల్ ఈ రోజు కూడా నాకు అనిపించేది ఏంటంటే మా గురువు గారు రూపేష్ చైతన్య ప్రభు, అలాగే వైష్ణవ ప్రభు, అసలు నువ్వు ఏ కులం వాడివి, ఏ మతం వాడివి, నీకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటని ఈ రోజు కూడా అడగలేదు. ఈ 11 సంవత్సరాలు 10 సంవత్సరాలు అంటే ఎంత గొప్ప స్థితిలో ఉన్నారు వాళ్ళు. చూడండి, భగవద్ రామానుజ వారు చెప్తారు, ఒక వైష్ణవుడిని మనం కులం ఏంటని కానీ ఇతరమైనటువంటి విషయాలు ఏం అడగకూడదు, అది తప్పు, అపరాధం చేసినట్టు. కాబట్టి అలాగా ఈ జర్నీలో దాదాపు నేను ప్రీచ్ చేసిన వాళ్ళే 5-6 మంది దీక్ష తీసుకున్నారు. దీక్ష డివోటీస్గా మారారు వాళ్ళు. అండ్ వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఎలాగైతే యువతకు ప్రచారం చేస్తున్నానో, భగవద్గీత భాగవతం చెప్తున్నానో, వాళ్ళు కూడా చెప్తున్నారు అందరికీ. అది కొద్దిగా సాటిస్ఫాక్షన్. అండ్ చాలామంది ఈరోజు శనివారం, ఈరోజు కూడా యువత వస్తారు కర్నూలులో, చాలామంది యాక్సెప్ట్ చేశారు. వాళ్ళంతా కూడా కృష్ణుడు అంటే, నేను ఆరంభంలో ఏమనుకునేవాడిని అంటే, నేను బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చా కాబట్టి అక్కడ పిల్లలను చూసి ఏమనుకునేవాడిని అంటే, అసలు పిల్లలు భక్తి అనేది లేదు వాళ్ళ దగ్గర, చాలా రూడ్గా ఉంటారు. నేను 10 years బ్యాక్ 12 సంవత్సరాల కింద బీటెక్లో ఉన్నప్పుడు అలా ఉంటే ఇప్పుడు ఇంకా ఘోరంగా ఉంటారు పిల్లలు అనుకున్నారు. బట్ కర్నూలు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, వీళ్ళందరినీ కలిసిన తర్వాత పిల్లల్ని, వీళ్ళలో చాలా ఎక్కువ భక్తి ఉంది. గైడెన్స్ చేసేవాళ్ళు లేరు. ఇది కొద్దిగా వాళ్ళకి మనం గైడెన్స్ ఇచ్చాము, అద్భుతంగా వాళ్ళు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు, అన్ని శాస్త్రాలు చదువుతున్నారు, చాలామందికి కూడా గైడెన్స్ ఇస్తున్నారు వాళ్ళు. అలాగా ప్రభుజీ, ఇప్పుడు మీరు ఫస్ట్ చెప్పినట్లు చాలామంది చాలా డిస్ట్రాక్షన్స్ గురైనారు. అంటే యాక్చువల్లీ ధర్మాన్ని మన లైఫ్ స్టైల్లోకి తీసుకోవడం ఎట్లా అంటే, స్టెప్ బై స్టెప్గా అంటే మీరు బోధిస్తున్నారు. ఇప్పుడు మన జాబ్ లైఫ్ చూస్తాం ప్రభుజీ, అంటే మనకి ఇక్కడ ధర్మాన్ని ఆచరించాలని అనిపిస్తుంది. మనకు భగవద్గీతలు కానీ ఫలితాన్ని ఆశించొద్దు అంటారు. బట్ బయట జాబ్ లైఫ్ చూస్తే ఫలితాన్ని బేస్ చేసుకునే మన మైండ్ సెట్ అనేది ప్రిపరేషన్ చేస్తున్నారు. జాబ్ లైఫ్ అంటే మనకు పుట్టక ముందే ఉన్న పరిస్థితుల్లో పెరిగినాం కదా ప్రభుజీ, ఒక జాబ్ లైఫ్లోకి వెళ్ళిపోయినాం, అదే అర్నింగ్ సోర్స్ మనకు. అని మనకు ధర్మాన్ని వింటే మన కనెక్షన్ అక్కడే ఉంటుంది, కానీ జాబ్ లైఫ్లో చేసేటప్పుడు కనెక్షన్ డిస్కనెక్ట్ అవుతుంది అనమాట. అది వదిలేం, ఇది గట్టిగా పట్టుకోలేకపోతున్నాం.
అంటే ఎట్లా ఓ ధర్మాన్ని మన లైఫ్లోకి ఎలా స్లోగా తీసుకొచ్చి కంప్లీట్గా ఫిల్ చేయాలంటే ఎట్లా ప్రభుజీ? ప్రతి వాళ్ళది కూడా కామన్గా వేసే ప్రశ్న ఇది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నటువంటి విషయం ఉందో అది వాస్తవం కాదు. భాగవతంలో మీరు చూడండి 7వ స్కందంలో ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్న ఇలాంటిది, రిలేటెడ్ మీరు అడిగిన లాంటి ప్రశ్నే ధర్మరాజు నారద మహర్షిని అడుగుతారు. గృహవ్రతులమైనటువంటి మేము అని అడుగుతారు. దానికి నారదుడు ఏం సమాధానం చెప్తారంటే, మానవుడు ఎస్పెషల్లీ గృహస్థ ఎవరైతే ఉన్నారో ఆయన జీవికకు సంబంధించి కనీస అవసరాల కోసం మాత్రమే పనిచేసి మిగిలినటువంటి సమయాన్ని భగవంతుడి యొక్క సేవలో గడపాలి. అది సేఫ్ అన్నమాట. అర్థమైంది కదా? ఓకే. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, భాగవతంలోనే చెప్తారు ఈ విషయం, జనస్య కృష్ణాత్ విముఖస్య దైవ. సహజంగానే మీరు ఎవరినన్నా పిలిచి సినిమాకి వెళదాము అంటే ఓకే అనేవాడే ఉంటాడు. 100కు 90% మంది, 99%. మీరు ఎవరినన్నా పిలిచి లేదు గుడికి వెళదాము ప్రవచనం ఉంది అంటే వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ. 0 కూడా ఉంటుంది ఒక్కోసారి. మనం ఎందుకు ప్రవచనాలు వినాలి? ఇలా ఉంటుంది. అంటే సహజంగానే విముఖత ఉంటుందన్నమాట. భక్తి అనగానే, భగవంతుడు అనగానే. ఇప్పుడున్నటువంటి హిందూ మతంలో ఉన్నటువంటి పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలామందికి నేను చూసిన ఈ ఎక్స్పీరియన్స్లో అసలు ఎందుకు గుడికి వస్తున్నామన్న అవగాహన చాలామందికి లేదు. ఈ ధర్మం అంటే ఏంటో చాలామందికి అవగాహన లేదు. ఈ ధర్మం బోధించేది ఏంటంటే, ఈ మానవ శరీరం ఉంది ధర్మాన్ని ఆచరించడం కోసం. అర్థమైంది కదా? ధర్మం కానీ లోపించిందంటే మానవుడి జీవితంలో ధర్మోహితేషాం అధికో విశేషో ధర్మో విహీన పశుభిస్తమా. వాడు పశువు, 2 కాళ్ళ పశువు అని చెప్తుంది మహాభారతం. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే అవసరాల కోసం పనిచేయడంలా భోగాల కోసం పనిచేస్తున్నాం. సమస్య అది. అర్థమైంది కదా? అర్థమైంది. అవసరాల కోసం కాదు, భోగాల కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణకి పాత రక్షలు, దాంట్లోనే మీనింగ్ ఉంది. దేనికోసం వేసుకోవాలండి మనం కదా? దానికోసం. కానీ దేనికోసం వేసుకుంటున్నారు ఇప్పుడు అందరూ? వేరే వాడు పలానా బ్రాండ్ వేసుకున్నాడు 6,000 రూపాయలు. ఒకసారి ఒక పిల్లాడు చెప్పండి, ప్రభుజీ నేను కింద చెప్పులు విడిచి వచ్చాను పోయినాయి అంటే, పోతే పోయినా మళ్ళీ ఇంకోటి కొనుక్కోవచ్చు అంటే, లేదు ప్రభుజీ 6,000 రూపీస్ అన్నాడు. 6,000 రూపాయలు అంటాం. అర్థమైంది కదా? అంటే 6,000 రూపాయలు ఇస్తే ఎక్కువ ప్రొటెక్షన్ చేస్తుందా కాల్ని? ఇప్పుడు 200 రూపాయలు పెట్టి మనం చెప్పులు వేసుకోవచ్చు. 6,000 1,00,000 రూపాయలు కూడా ఉన్నాయట. కాబట్టి మనం అవసరం అండ్ దాన్ని ఏమంటారు, కనీస అవసరం అండ్ రక్షణ, దానికోసం మనం ప్రయత్నం చేయడంలా భోగం కోసం ప్రయత్నం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు కట్టారనుకో, ఇల్లు దేనికి, ఇల్లు ఎంత ఉండాలి, శాస్త్రం ఏం చెప్తుందంటే దాంట్లో ఒక వాస్తు శాస్త్రం ఉండింది. దాని ప్రకారంగా చూసుకుంటే మంచి వెంటిలేషన్ ఉండాలి, దాంట్లో భగవంతుడు ప్రధానంగా ఉండాలని చెప్తుంది శాస్త్రం. కానీ ఇప్పుడు ఇల్లు అలా కాదు. 10 మంది చెప్పుకోవాలి ఎన్ని బెడ్రూమ్లు, 4 బెడ్రూమ్లు ఉన్నాయా, 5 బెడ్రూమ్లు ఉన్నాయి. ఒకసారి కర్నూలులో ఒక గృహప్రవేశానికి ప్రవచనానికి వెళితే వెళ్ళాను. 12 బెడ్రూమ్లు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. 3 ఫ్లోర్ల బిల్డింగ్. వాళ్ళు చూపిస్తున్నారు అంతా, అర్ధగంట బట్టి నీళ్ళు చూడటానికి. ఓకే. అంటే ఉండేది ఎంత అంటే 2 అంట మళ్ళీ దాంట్లో. అంటే అవసరం వేరు, అర్థమైంది కదా, భోగం వేరు. మీకు అర్థమవుతుంది. అవసరం అంటే నీడ్, మనకు కావాలి. కనీసం ఒక ఇల్లు ఉండి దాంట్లో వండుకొని తినడానికి పడుకోవడానికి ఉండాలి. కానీ ఇప్పుడు అది మర్చిపోయారనమాట. ఇందా నేను చెప్పే కదా, చెప్పుల ఎగ్జాంపుల్ చెప్పినట్టు పాదరక్షలు పాదాలు రక్షించడం కోసం కాదు వేసుకునేది. ఎదుటివాడు చూడాలి, పలానా బ్రాండ్ షూస్ వేసుకున్నాడు, పలానా బ్రాండ్ శాండిల్ వేసుకున్నాడు, పలానా బ్రాండ్ చెప్పులు వేసుకున్నాడు వీడు అని. అలాగే షర్ట్స్ ఏదైనా మనం బట్టలు వేసుకున్నా కూడా అంతే, పలానా బ్రాండే వేసుకోవాలి, దానికే వాల్యూ. కానీ ఎందుకు వస్త్రాలు వేసుకోవాలంటే మానవుడు వ్యవస్థగా ఉండకూడదు, నగ్నంగా తిరగకూడదు. రెండవది శరీరానికి రక్షణ కావాలి. ఈ 2 రీజన్స్. కానీ ఇప్పుడు ఆ రీజన్ మర్చిపోయారు. అర్థమైంది కదా? ఫ్యాషన్, ఏదన్నట్టు ఫ్యాషన్. ఒకసారి ఏమనిపిస్తుందంటే ఈ ఫ్యాషన్ ఎక్కడి నుండి పుట్టిందంటే శాస్త్రంలో కొన్ని నిషిద్ధమైనటువంటి పనుల గురించి చెప్పారు, కొన్ని అధర్మమైన కార్యక్రమాలు, వాటినే ఇప్పుడు ఫ్యాషన్ అంటున్నారు. చాలామంది హెయిర్ కట్ చేసుకుంటారు. ఆ హెయిర్ కట్ వాస్తవంగా మీరు భాగవతం చూడండి, భాగవతంలో 1వ స్కందంలో ఈ ద్రోణాసుతుడు ఉంటాడు, అశ్వత్థామని ఉపపాండవులు చంపేస్తాడు. 5 మంది తలలు నరికి తీసుకుని వెళ్ళి దుర్యోధనుడు చూపిస్తాడు. దుర్యోధనుడు కూడా హేట్ చేస్తాడు, దాన్ని నచ్చదు ఆయనకు కూడా. పడుకున్నటువంటి పిల్లలు 5 మంది తలలు నరికేస్తాడు. అంత ఘోరమైన కార్యం చేసినప్పుడు అర్జునుడు కృష్ణుడు వెంటబడి ఆయన పట్టుకొని తీసుకొస్తారు, ఒక జంతువులాగా తీసుకొచ్చి ద్రౌపది మాత దగ్గర పడేస్తారు. పడేస్తే ద్రౌపది మాత
ఎంత గొప్ప మాతృమూర్తి అంటే వేరే వ్యక్తులు అయితే ఏం చేస్తారండి, చంపేస్తారు, చంపేయమంటారు. కానీ ఇప్పుడు నేను 5 మంది కుమారులు పోయారు, నేను ఇలా ఉన్నాను. ఇప్పుడు ద్రోణాచార్యుడు చనిపోయాడు, ద్రోణాచార్యుడు యొక్క భార్య బాధపడతా ఉంది. ఇప్పుడు ఈ వ్యక్తి అంటే ద్రోణసుతుడైనటువంటి అశ్వత్థామ చనిపోతే ఇంకా బాధపడుతుంది ఆవిడ. కాబట్టి నేను ఒక స్త్రీగా ఆలోచిస్తున్నాను, అందులో బ్రాహ్మణుడు కాబట్టి వదిలిపెట్టేయండి. దానికి భగవంతుడు ఏం చెప్తారంటే, ఇతను తప్పు చేశాడు కాబట్టి ఘోరమైన తప్పిదం, శిఖ తీసివేసి అశ్వత్థామకి ఒక మణి ఉంటుందన్నమాట ఆయన తలలో, దాన్ని తీసేసి శిఖ తీసేసి అక్కడక్కడ జుట్టు తీసేసి వదిలేయమని చెప్తారు. అది మరణంతో సమానం. ఇప్పుడు దాన్ని ఫ్యాషన్ అంటున్నారు మన వాళ్ళు, అక్కడక్కడ జుట్టు తీసుకోవడం, సగం గుండు పావు గుండు కొట్టుకొని దాన్ని ఫ్యాషన్ అంటున్నారు. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. చినిగిపోయినటువంటి వస్త్రాలు వేసుకుంటారు, టాన్ జీన్స్ అని, టాన్ క్లాత్స్ అంటారు. చినిగినటువంటి వస్త్రం వేసుకోవడం నిషిద్ధం శాస్త్రం ప్రకారం. చినిగినటువంటి వస్త్రంతో దేవాలయానికి రాకూడదు, పెద్దలకు కనబడకూడదు, తల్లిదండ్రులకు కనపడకూడదు, దాన్ని కనీసం కుట్టుకోవాలి. అర్థమైంది కదా, అలా ఉండేది. కాబట్టి భాగవతం ఏం చెప్తుందంటే కనీసమైన అవసరాలు తీసుకోండి అని చెప్తుంది. మనం ఇప్పుడు కనీస అవసరాలు కాకుండా ఫలానా బ్రాండ్ వాచే కావాలి, ఇల్లు ఇలానే ఉండాలి, అర్థమైంది కదా, ఇలాంటి షూనే వేసుకోవాలి, ఇలాంటి బైకే వాడాలి, ఇది సమస్య, గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఉద్యోగం ఉంటేనే జీవితం, వ్యాపారం పెద్ద వ్యాపారం ఉంటేనే జీవితం, ఇలా మనం ఏమైపోయిందంటే ఒక కల్ట్లో జీవిస్తున్నాం మనం. కానీ భాగవతం అది చెప్పట్లేదు. ఎక్కడ కూడా యమధర్మరాజు గారు కానీ నీకు ట్రిపుల్ బెడ్రూమ్ ఉందా అని అడుగుతారా? అక్కడ అడగరు కదండి. నువ్వు ఏ బ్రాండ్ వాచ్ పెట్టుకున్నావు, ఏ బ్రాండ్ షర్ట్ వేసుకున్నావు అడగరు కదండి. నువ్వు ధర్మాన్ని ఆచరించేవా లేదని మాత్రమే అడుగుతావు. కానీ అది పక్కన పెట్టేసి ఈరోజు ఏం చేస్తున్నాం మనం, వీటి కోసం బతుకుతున్నాం. అది సమస్య. దానివల్ల ఇంకా ఉన్నాయి, భోగైశ్వర్య ప్రసక్తానం అని చెప్తుంది భగవద్గీత. ఎప్పుడైతే ఈ భోగాల కోసం మనం బతుకుతామో కృష్ణుడి పట్ల భగవంతుడి పట్ల మనకు ప్రేమ రాదు, భక్తిలోకి రారనమాట. అయితే ఖచ్చితంగా జీవన విధానం ఇప్పుడు భావిస్తున్నట్లుగా ఉండాలి అనే రూల్ ఎక్కడా లేదు, అది నియమం ఏం లేదు. భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేసుకుంటూ బ్రతకాలి, అది నిజమైనటువంటి లైఫ్. వాడినే గృహస్థ అంటారు. అలా లేనటువంటి వ్యక్తిని గృహమేది అంటారు. అలాగే నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే మా స్టూడెంట్స్ కూడా రిపీటెడ్గా చెప్తుంటాను. నేను యూత్ క్లాస్లో యువతకు మేము క్లాస్ చెప్తాం ప్రతి శనివారం, వాళ్ళకి ఇచ్చే గైడెన్స్. మీరు చదివేటప్పుడు ఫిక్స్ అయిపోండి, మీరు చదవాలి అని ఫిక్స్ అయిపోయి అందుట్లో బాగా చదవండి. మీరు ఏదైతే డిపార్ట్మెంట్ తీసుకున్నారో దాన్ని ప్రేమించండి, దాని మీద వర్కౌట్ చేయండి, దాంట్లోనే మీరు ఉద్యోగం తెచ్చుకోండి, చేయండి. అంతే తప్ప ఎందుకు చదువుతున్నామో తెలియదు, బీటెక్ చదువుతారు, తర్వాత వేరే కోచింగ్ అంటారు, బ్యాంక్ కోచింగ్ అంటారు. వీడు చదివినటువంటి చదువుకి దానికి సంబంధం లేదు. తర్వాత చదువు అంతా అయిపోయిన తర్వాత వ్యాపారం పెడతా అంటారు, ముందే పెట్టుకోవచ్చు కదా వ్యాపారం. ఇలా కొన్ని అసమానతలు, కొన్ని కంపారిజన్స్ వల్ల ఏమైందంటే ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహకు గురవుతున్నారు యువత. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి, అర్థమైంది కదా. స్టూడెంట్స్కి, పిల్లలకి ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయాలి. వాళ్ళ మనస్తత్వం ఎలా ఉండిందో వాళ్ళతో ఓపెన్గా మాట్లాడాలి. వాడు దేంట్లో ప్రావీణ్యం ఉండింది అంటే దాంట్లో ఎంకరేజ్ చేయాలి తప్ప బలవంతంగా వీళ్ళు ఏదనుకున్నారో వాళ్ళ మీద రుద్దకూడదు, అర్థమైంది కదా. అది మాత్రమే లైఫ్ అన్నట్లుగా ఇది అవుతున్నారు అన్నమాట. నేను చెప్పిన కోర్సే చదవాలి, నేను చెప్పినట్లుగానే చదవాలి, నేను చెప్పిన ఉద్యోగమే తెచ్చుకోవాలి, నువ్వు డాక్టరే అవ్వాలి, ఇలా వాళ్ళ మీద రుద్దకూడదు. అది ఆధ్యాత్మికంగా ఉంటే వీళ్ళు అలా రుద్దరు పిల్లల మీద, అర్థమైంది కదా. మనం చూస్తున్న జీవన విధానం వేరు, కానీ భగవద్గీతలో చెప్పిన జీవన విధానం వేరు, అర్థమైంది కదా. చాలా వ్యత్యాసం ఉంది. ఇందుట్లో చెప్పినట్లుగా కానీ మనం నడుచుకుంటే భగవద్గీతలో చెప్పినట్లుగా ఏ సమస్య ఉండదు, అదనమాట. ప్రభుజీ, అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాంట్లో అంటే రకరకాల మనస్తత్వాల వల్ల మనుషులు డిఫరెంట్ పాత్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ప్రభుజీ, ఇప్పుడు ఒక బాబు కానీ పాప కానీ పుట్టినప్పుడు అంటే ఆ మనస్తత్వం అనేది అంటే అప్పుడు తెల్లని కాగితం లెక్క ఉంటుందా ఆయన మనసు? ఏదైనా చూసి నేర్చుకుంటారా, లేకపోతే గత జన్మల కర్మల వల్ల, లేదంటే జీన్స్ అంటారు కదా, దానివల్ల మనస్తత్వం ఆల్రెడీ ఏర్పడి ఉంటుందా, లేకపోతే అప్పటికప్పుడు అన్ని చూసి నేర్చుకుంటుంటారా ప్రభుజీ? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనిషి శరీరం వదిలిన తర్వాత స్థూల దేహము, సూక్ష్మ దేహం అంటారు. స్థూల దేహం అంటే మనం చూస్తున్నటువంటి ఇప్పుడు మనం కలిగి ఉన్నటువంటి దేహాన్ని స్థూల దేహం అంటారు. పంచభూత నిర్మితమైనటువంటి శరీరాన్ని స్థూల దేహం అంటారు. సూక్ష్మదేహం అంటే మనస్సు, బుద్ధి, అహంకారం, దీన్ని. కాబట్టి ఇవి
సూక్ష్మంగా ఫార్వర్డ్ అవుతుంది తర్వాత కూడా. అయితే భగవద్గీతలో మీరు 4వ అధ్యాయం ఆరంభంలోనే భగవంతుడు ఏం చెప్తాడంటే ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమయం అని చెప్తాడు. నేను ఈ భగవద్గీత శాస్త్రాన్ని పూర్వం సూర్యుడికి ఉపదేశం చేశా అంటాడు. వెంటనే అర్జునుడికి డౌట్ వస్తుంది, చిన్నప్పటి నుంచి మన ఇద్దరం కలిసే తిరిగాం కదా, నువ్వెప్పుడు సూర్యుడికి భగవద్గీత చెప్పావు? అప్పుడు చెప్తాడు అపరం భవతో జన్మ. ఈయన అడుగుతాడు ప్రశ్న. అప్పుడు భగవంతుడు ఏం చెప్తాడంటే అర్జునుడికి బహూనీమే వ్యతీతాని జన్మాని తవ చార్జున, నీకు నాకు చాలా జన్మలు గడిచిపోయాయి, కానీ అవి నాకు గుర్తుంటాయి, నీకు గుర్తుండవు. ఎందుకంటే నేను భగవంతుడిని, నువ్వు జీవుడు కాబట్టి. ఇక్కడ కొన్ని విషయాలు పూర్వజన్మ నుంచి వాసనగా వస్తాయి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే ఎక్కువ శాతం పిల్లలు వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఎలాగైతే వర్షపు నీరు స్వచ్ఛంగా ఉంటుందో మీరు అన్నట్లుగా అలాంటి మనస్తత్వం ఉంటుంది అందరికీ. కానీ వాళ్ళు వింటున్నటువంటి విషయాలు, వాళ్ళు చూస్తున్నటువంటి విషయాలు, వాళ్ళు తిరుగుతున్నటువంటి వాతావరణం, చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు, ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు చిన్న చిన్న పిల్లల్ని కూడా సినిమాకు తీసుకొని వెళతారు. చిన్న పిల్లల్ని మీరు చూడొచ్చు. గర్భిణీ స్త్రీలు కూడా సినిమాకు వెళతారు. ఇప్పుడు ఉన్నటువంటి సినిమాలు నాకు తెలిసి ఏవి కూడా ఇంటిల్లపాది కూర్చుని చూసే సినిమాలు ఏవీ లేవు. మ్యాక్సిమం నాకు తెలిసి అయితే ఏవి కూడా ఇంటిల్లపాది కూర్చుని చూసేటటువంటి సినిమాలు ఏం లేవు. అండ్ ఆ సినిమా అనేది కొంత వరకు ఎలా ఉంటుందంటే ఏదో ఎందుకు వెళుతున్నారని చాలాసార్లు నేను అడుగుతా ప్రవచనాల్లో. వాళ్ళు ఏం చెప్తారంటే రిలీఫ్ కోసం అని. ఎలా ఉంటుందంటే ఫ్రెష్గా ఉండడం కోసం, లేకపోతే బోర్ కొట్టిందని ఇంకోటి వెళతారు. అయితే నేను అడిగే ప్రశ్న ఏంటంటే అందరినీ, అంటే జీవితంలో సఫరింగ్ అనుభవిస్తూ ఎప్పుడో ఒక 2.5 గంటలు ఆనందం కోసం థియేటర్కి వెళ్ళడం ఎంత మటుకు సమంజసం చెప్పండి? అంటే జీవితం అంతా నరకప్రాయంగా ఉంది కాబట్టి ఒక 2 గంటల సేపు నేను సినిమాకి వెళ్ళి వస్తా. వీళ్ళ సమాధానం అలా ఉంది. ఎక్కువ శాతం మంది అదే చెప్పారు నాకు సమాధానం. ముందు నువ్వేం చేయాలి? నరకప్రాయంగా ఉన్నటువంటి ఇబ్బందికరంగా ఉన్న నీ జీవితాన్ని మార్చుకోవాలి. అప్పుడు నువ్వు సినిమా థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, బార్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా? ఇంకొక అమ్మాయి దగ్గరకో ఇంకో అబ్బాయి దగ్గరకో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ జీవితాన్ని ఏం చేసుకుంటున్నాం మనం? నరకప్రాయంగా తయారు చేసుకున్నాం మనం. భగవంతుడు ధర్మశాస్త్రాన్ని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఈ జీవితాన్ని మనం మంచిగా తీర్చిదిద్దుకుంటే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా? కాబట్టి ఈ యొక్క ఏదైతే తెల్ల కాగితంలాగా లేదా వర్షపు నీరులా ఉన్నటువంటి ఈ మనస్తత్వం, ఎలాగైతే వర్షపు నీరు ఏదైనా సర్ఫేస్ని దాగ్గానే అవుతుంది, అది మలినం అవుతుంది. అలానే ఈ భౌతిక జగత్తులో కూడా అసత్సాంగత్యం అంటే దుర్సాంగత్యం, ఇవన్నీ చూడడం వినడం వల్ల ఏమవుతుందంటే మారిపోతారు. పిల్లల మనస్తత్వంలో మార్పు వస్తుంది. వాళ్ళు అలానే ఎదుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చూసిన దాన్ని, విన్నదాన్ని ఇదే జీవితం అనుకుంటా ఉంటారు. కానీ ప్రమాణం ఏం చెప్తున్నాడు భగవంతుడు భగవద్గీతలో అంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితం. ఏది ప్రమాణం అంటే మన ఇద్దరికి ఏదైనా విభేదాలు వచ్చినాయి, ఏం చూడాలి? భగవద్గీత చూడాలి. అదే ప్రమాణం. ఎప్పటికీ ధర్మశాస్త్రమే ప్రమాణం అది. కాబట్టి స్వచ్ఛంగా ఉన్నటువంటి ఈ మనసు కలుషితం ఎప్పుడవుతుందంటే రకరకాల వ్యక్తులతో మనం మమేకం అవడం వల్ల, రకరకాల విషయాలు చూడడం వల్ల, ఎస్పెషల్లీ సోషల్ మీడియా. ఇప్పుడు మనం చూస్తున్నాం సోషల్ మీడియా కావచ్చు, లేదా సినిమాలు కావచ్చు, రకరకాల వ్యక్తులు మనం చూస్తున్నాం కదా, రీల్స్ అని, షార్ట్స్ అని, ఇవన్నీ చూడడం వల్ల కలతకు గురైపోతూ ఉంది, మనసు కలుషితం అయిపోతూ ఉంది. అదన భగవద్గీతలో ఒక అందరూ మానవులు అంటే అందరూ పాటించాల్సిన శ్లోకం ఒకటి అంటే ఏం చెప్తారు ప్రభుజీ? కంపల్సరీగా అంటే మాన్యువల్ అంటారు కదా భగవద్గీతని. ఈ భగవద్గీతని అంటే దేవుడు చెప్పిన శ్లోకాలలో ఏ ఒక్క శ్లోకాన్ని మీనింగ్ తీసుకున్నా లైఫ్ సక్సెస్ఫుల్ అని అనిపిస్తుంది. అంత పవర్ఫుల్ ఉంటాయి శ్లోకాలు. అని ఒక శ్లోకము దాని భావం అందరూ ఆ శ్లోకాన్ని కంపల్సరీ ఫాలో కావాలి అంటే ఏంటి చెప్తారు? భగవద్గీతలో అలాంటి శ్లోకాలు చాలా ఉన్నాయి. బట్ భగవద్గీత చరమోపదేశం అంటే ఏం చెప్తారంటే, అందరూ ఆచార్యులు ఏం చెప్తారంటే, చివరిలో చెప్తాడు భగవంతుడు 18వ అధ్యాయంలో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ హంత్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి మా శుచ అంట. కాబట్టి గివ్ అప్ యువర్ ఆల్ బిజినెసెస్ అని చెప్తాడు భగవంతుడు. కాబట్టి అన్నీ వదిలిపెట్టేసేయి. ఎందుకంటే ధర్మం విషయంలో భాగవతం ఏం చెప్తుందంటే వాసుదేవ పరోధర్మో వాసుదేవ పరాగతి. ధర్మం విషయాన్ని చెప్పి నువ్వు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పేసి కృష్ణుడికి దూరం ఉంటే అది ఉపయోగం లేనటువంటి ధర్మం. ధర్మం చెప్పింది ఎవరు? కృష్ణుడే ధర్మం చెప్పింది. కాబట్టి కృష్ణుని పొందే క్రమంలో మనకు సహాయం చెయ్యనటువంటి ధర్మం కైతవ ధర్మం అని చెప్తుంది భాగవతం.
ధర్మ ప్రోగ్గిత కైతవోత్రపరం అని భాగవతం ఆరంభంలో వస్తుంది. కాబట్టి కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, సరే నువ్వు ఎటువంటి లైఫ్ స్టైల్లో ఉన్నా ఇప్పటి వరకు నో ప్రాబ్లం, బట్ నువ్వేం చేయాలి, అన్నీ వదిలిపెట్టి నాకు శరణాగతమయ్యి నా భక్తి సేవలో నియుక్తమైతే ఏమని చెప్తున్నాడు, హంత్వా సర్వపాపేభ్య, అన్నిటినీ నేను రిమూవ్ చేసేస్తాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. అప్పటి నుంచి నువ్వు కృష్ణుడిని యాక్సెప్ట్ చేసావు. సరెండర్ అంటే అర్థం ఏంటంటే, ఇక ఆయనకు మనం సరెండర్ అయిపోయాం, ఆయన చెప్పినట్లుగా నడుచుకోవాలి. భగవద్గీత చరమోపదేశం అదే, సర్వధర్మాన్ పరిత్యజ్య. ఇప్పుడు మనం సరెండర్ అయిపోయాం, ఇప్పటి వరకు మనం చేసినటువంటి పాప కర్మ ఫలితం మొత్తాన్ని భగవంతుడు తీసేస్తాడు. కానీ మనం సరెండర్ అయ్యాం కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి, ఆయన చెప్పినట్లుగా బతకాలి, ఆయన చెప్పినట్టుగా నడుచుకోవాలి. భగవద్గీత చెప్పేది అది. ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి అటువంటివి మనం, కానీ భగవద్గీత చరమోపదేశం మాత్రం ఇదే, ఎవరు చెప్పినా కూడా. అందుకని గీతాపారణ చేసేవాళ్ళు 3 సార్లు చెప్తారు ఈ శ్లోకాన్ని. చాలామంది సంప్రదాయాల్లో 3 సార్లు చెప్తారు. ఈ శ్లోకం వచ్చేసరికి 700 శ్లోకాల్లో ఈ శ్లోకం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే 3 సార్లు చెప్పి తర్వాత శ్లోకాలు ఒక్కొక్కసారి చెప్పుకుంటే వెళ్తారు. మన డైలీ లైఫ్ స్టైల్లో ఇప్పుడు ఆహారం పద్ధతులు తీసుకుంటే, ఇప్పుడు మాంసం కన్సంప్షన్ ఉంటుంది, అంటే నాన్ వెజ్ తింటూ ఉంటాం కదా. అంటే ఇప్పుడు మనం ఎక్కడన్నా వెళ్ళినప్పుడు కానీ, అంటే మాంసం అమ్మే షాపులలో అది చూసినప్పుడు ఎవరికైనా కానీ మనుషులుగా బాధ అనిపిస్తుంది, అది ఎందుకు తింటున్నామా అని అనిపిస్తుంది. కొంతమంది మానేస్తారు కూడా కొన్ని రోజుల వరకు, కొంతమంది కంప్లీట్గా కూడా మానేస్తారు, కొంతమంది తర్వాత డిజైర్కి తెలియకుండానే మళ్ళీ తింటూ ఉంటారు అనమాట. అంటే ప్రభుజీ మన లోపల ఉంటుంది, బట్ అది కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం అన్నమాట. చేయడం ఎంతవరకు తప్పు, దాన్ని ఎలా స్లోగా ఎలా డిస్కంటిన్యూ ఎలా చేయాలి? అంటే వాస్తవంగా మీరు సైంటిఫిక్గా చూసినా కూడా మానవుడు మాంసాహారి కాదు. ఇప్పుడు యాక్చువల్గా ఈ టాపిక్ నేను చెప్తే కూడా చాలామంది వైరల్ చేస్తారు, అర్థమైంది. ఇది చాలామంది నేను చూశాను, ఇంతకుముందు వేరే వాళ్ళు చెప్పిన దాన్ని కూడా చూశాను. అంటే మనం వాస్తవాన్ని అంగీకరించాలి. మనమే ఎందుకంటే మనందరం చదువుకున్న వాళ్ళే ఎక్కువ. ఒకప్పుడు అంటే చదువుకున్న వాళ్ళ పర్సంటేజ్ తక్కువ ఉంది, బట్ ఇప్పుడు నాకు తెలిసి అందరూ చదువుకున్నటువంటి వాళ్ళే ఉంటారు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో మొత్తం అంతా. కాబట్టి సైన్స్ వాళ్ళని అడగండి, మనం ఎదుట జంతువు మీద దాడి చేయడానికి కానీ, ఎదుట జంతువు యొక్క మాంసం పీక్కొని తినడానికి కానీ ఏర్పాట్లు మన శరీర నిర్మాణంలో లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పులి ఉందనుకోండి, పులి తన మాంసాన్ని తయారు చేసుకోవడం కోసం తనకి గోర్లు కూరలు అన్నీ ఉంటాయి అన్నమాట. అది పరిగెత్తి వెళ్ళి ఒక జింకని కానీ దేన్నో దాన్ని పట్టుకొని దాన్ని పీక్కొని తినడానికి దానికి శరీర నిర్మాణంలో ఏర్పాటు ఉంది. కానీ మానవుడికి అటువంటి ఏర్పాటు లేదు. ఇంకొకటి, అండ్ ఎక్కువ మాంసం అనేది చాలా సమయం పాటు మన శరీరంలో ఉంటుంది అన్నమాట. డైజెస్ట్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది, అర్థమైంది కదా మాంసం అనేది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఫిజికల్ వర్క్ చేసేవాళ్ళు చాలా తక్కువ, అర్థమైంది కదా. వీళ్ళేం దుక్కి దున్నడం లేదు కదా, రాళ్ళు పిండి కొట్టడం లేదు. కాబట్టి మనం ఎంతైతే వర్క్ చేస్తున్నామో దానికి తగ్గట్టుగానే ఆహారం తీసుకోవాలి. అండ్ స్టూడెంట్స్ వాళ్ళు తగ్గటువంటి ఆహారం తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు కూర్చొని చదువుతారు, ఆలోచన చేస్తారు. అటువంటి దానికి సపోర్ట్ చేసే ఆహారం తీసుకోవాలి. ఫిజికల్గా వర్క్ చేసే వాళ్ళు అయితే కొద్దిగా హెవీగా ఆహారం తీసుకోవాలి. అయితే ఆహారం విషయంలో భగవద్గీత స్పష్టంగా ఉంది, మీరు చూసుకోవచ్చు. భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, సత్వగుణ ఆహారం, రజోగుణ ఆహారం, తమోగుణ ఆహారం గురించి చెప్తాడు భగవంతుడు. సత్వగుణ ఆహారం అనేది ఆయు ప్రమాణం పెంచుతుంది, బలాన్ని ఇస్తుంది అని చెప్పాడు భగవంతుడు. రజోగుణ ఆహారం, తమోగుణ ఆహారం వల్ల శోకము దుఃఖము కలుగుతాయి అని ఉంది, రోగము కలుగుతాయి అని ఉంది. కాబట్టి సాత్విక ఆహారం తీసుకోవాలి మనం. అండ్ తర్వాత జ్ఞానం లేని దానివల్ల మనం అలా ప్రవర్తిస్తాం. వాస్తవంగా ఇది ఎంతవరకు మనకు అవసరం, ఇది అవసరమా అవసరం లేదా అనేది మనం ఆలోచన చేస్తే మాంసాహారం కన్నా భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, లోపల భూమి లోపల ఉండే గడ్డలు, పుష్పాలు, రకరకాలుగా మీరు చూడండి, ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయి, ఎన్ని రకాల ధాన్యాలు ఉన్నాయి, ఎన్ని రకాలైనటువంటి ఆకుకూరలు ఉన్నాయి, ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఒక రైతు మార్కెట్ వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది కదా, అర్థమవుతుంది. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి వాటిని ఏర్పాటు చేశాడు, పండ్లు ఏర్పాటు చేశాడు, కూరగాయలు ఏర్పాటు చేశాడు, ధాన్యాన్ని ఏర్పాటు చేశాడు. వాటితో రకరకాలైనటువంటి వంటలు మనం తయారు చేసుకోవచ్చు. వాటి లోపల జీవరసం ఉంది. పుష్ణామి చౌషధి సర్వ సోమో భూత్వ రసాత్మక అంటాడు. మనం ఉపయోగించేటటువంటి ధాన్యం కావచ్చు, కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, దుంపలు కావచ్చు, సిరిధాన్యాలు కావచ్చు, అవన్నీ కూడా ఔషధం ఉంటుంది. ప్రతి దాంట్లో ఒక ఔషధం ఉంటుంది, ప్రతి దాంట్లో. అవి తీసుకున్నప్పుడు మనం తీసుకోవడంలో కూడా శాస్త్రం చెప్పినారు ఏది ఎంత % తీసుకోవాలి. దాని ప్రకారం తీసుకుంటే ఏమవుతుందంటే మనం రోగాన్ని బాధపడకుండా ఉంటాం. ఈ మాంసం అలవాటు అనేది ఇప్పుడు ఎక్కువ అయిపోయింది అనమాట. ఒకప్పుడుతో పోలిస్తే ఎక్కువ అయిపోయింది మాంసం
తీసుకునేటటువంటి వాళ్ళ సంఖ్య. అయితే మాంసాహారం తీసుకోవడం వల్ల భాగవతంలో చెప్తాను, నేను చెప్పలేదండి, భాగవతంలో ద్రోణసుతుని దండనం అని ఉంటుంది. నేను ఇందాక చెప్పినటువంటి ఈ కృష్ణుడు అలాగే అర్జునుడు ఈ ఉప పాండవులు చంపిన తర్వాత ఈ ద్రోణాచార్యుడు యొక్క కుమారుడైన అశ్వత్థామ వెంటబడతారు వీళ్ళు రథాలు వేసుకొని. పట్టుకొని వచ్చే క్రమంలో ఆ సందర్భంలో వస్తుంది, అహస్తాని సహస్తానాం సహస్తాని చతుష్పథాం ఫల్గూని తత్ర మహతాం జీవో జీవస్య జీవనం అని చెప్తుంది భాగవతం. ఒక జీవి మీద ఒక జీవి ఇంకో జీవి మీద ఆధారపడాలి. అయితే అక్కడ భాష్యంలో శిల ప్రభుపాలు ఒక విషయం చెప్తారు, ఎక్కడైతే జీవహింస ఎక్కువ జరుగుతూ ఉందో ఆ ప్రాంతంలో అంటువ్యాధులు, కరువు, యుద్ధం సంభవిస్తుందని. ప్రజల యొక్క మనస్తత్వం క్రూరంగా తయారవుతుంది మాంసాహారం తీసుకోవడం వల్ల. అర్థమవుతుంది కదా. ఇప్పుడు పులి మాంసం తింటుంది కాబట్టి క్రూరంగా ఉంటుంది. ఆవు, మేక అనేది సామాన్యమైన ఆహారం తీసుకుంటుంది, అది క్రూరంగా ఉండదు. ఎవరైనా ఆవును చూసి కానీ మేకను చూసి భయపడరు, పులిని చూసి సింహాన్ని చూసే భయపడతారు. ఎందుకంటే అది తినే ఆహారం ఏం చేసింది, దాన్ని క్రూరంగా తయారు చేసింది. అర్థమవుతుంది కదా. సాత్విక ఆహారం తీసుకుంటే సాత్విక లక్షణాలు వస్తాయి మనకు కూడా. అలాగే మనం సైంటిఫిక్గా ఆలోచన చేసి మన ధర్మశాస్త్రం ఎలా ఉండింది, పూర్వం మాంసాహారం ఎంత శాతం తినేవాళ్ళు, ఇవన్నీ ఆలోచన చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటి, మానవుడు మాంసాహారాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా, అవసరం లేదు అని. చాలామంది డౌట్ అడగవచ్చు, మరి అమ్మవార్లకు బలిస్తున్నారు, అసలు అమ్మవార్లకు బలించడం అనేది ఎక్కడా కూడా చెప్పబడలేదు. అది ఎటువంటిది ఇస్తారంటే కూష్మాండం అంటారు. గుమ్మడికాయ లోపల సింధూరం పోసి దాన్ని బలిగా సమర్పిస్తారు అమ్మవారికి. తర్వాత మనలో ఉన్నటువంటి దుర్గుణాన్ని, రాక్షస గుణాన్ని అమ్మవారికి సమర్పించాలని శాస్త్రం చెప్పింది తప్ప అది ఉపమానం అంటారు దాన్ని. మహిషం అంటే అర్థం ఏంటంటే మనలో ఉన్న అహంకారాన్ని ప్రతీక, అంతే తప్ప మహిషం అంటే దున్నపోతుని ఇవ్వాలని కానీ మేకని బలి ఇవ్వాలని కానీ దాని అర్థం. సంస్కృతంలో పదాలకు అర్థం వేరే వేరుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదం నేను చెప్తాను, హరి అన్నదానికి అర్థం ఏంటంటే, హరి అంటే శ్రీ మహావిష్ణువు, హరి అంటే సింహం, హరి అంటే కోతి. 3 అర్థాలు. మరి ఎప్పుడు వాడాలి ఇవి, అర్థమైంది కదా. సాహిత్యానికి తగ్గట్లు వాడతారు వాడు పండితులు. కాబట్టి హరి అన్నప్పుడు కోతి అని మీనింగ్ ఎక్కడ తీసుకోవాలి అక్కడే తీసుకోవాలి. నువ్వు హరి అన్నప్పుడు ఒకసారి భగవంతుడు హరి శ్రీమన్నారాయణుడు, పాపాలు హరించే శ్రీ మహావిష్ణువు. హరి అంటే సింహం, హరి అంటే కోతి. అలానే మహిషం అన్నప్పుడు అక్కడ అర్థం ఏంటంటే మనలో ఉన్నటువంటి గుణాన్ని భగవంతుడికి, అమ్మవారికి ఇవ్వాలి తప్ప మనం దున్నపోతునో మేకనో కోడినో ఇవ్వాలని కాదు దాని అర్థం. అర్థమైంది కదా, అది అర్థం, అది దానికి అర్థం. అది ఎక్కడ కూడా అమ్మవారు, అందుకని మీరు దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రి పైన పెద్ద పెద్ద బోర్డులు పెట్టుంటారు కదా, అందరికీ తల్లి యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా, అందరికీ తల్లి అమ్మవారే. ఆవిడ ప్రాణం ఎందుకు అడుగుతుందండి, అడగదు. మనం అర్థం చేసుకోవడంలో వ్యత్యాసం వల్ల అట్లా. ఇంకొకటి దీంట్లో ఇంకొక వర్షన్ ఏంటంటే, అనాగరికమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విచ్చలవిడితనంగా ఉండకుండా ధర్మ మార్గంలో ఉండాలి, వాళ్ళు కొంత సమయం తర్వాత మారాలని ఉద్దేశంతో చెప్పారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక ప్లే స్కూల్ పిల్లవాడికి స్లీపింగ్ అవర్ అనేది ఉంటుందట, మేము విన్నాం. వాళ్ళకి పడుకోవడానికి కూడా సమయం ఇస్తారు, చిన్న చిన్న కిడ్స్ ఉంటారు కదా, స్మాల్ కిడ్స్. ఇప్పుడు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి 10th క్లాస్ వాడికి స్లీపింగ్ అవర్ ఉంది కాబట్టి నాకు కూడా ఇవ్వండి అని అడిగితే ఎంత మూర్ఖత్వమో. వాళ్ళు ఎవరో అమ్మవారికి మేకని ఇచ్చారు కాబట్టి మేము కూడా తింటామని నగరంలో ఉన్న మనం మాట్లాడడం తప్పు. నగరం అంటే నాగరికులు ఉండేటువంటి ప్రదేశం, అలా దీన్ని కూడా వైరల్ చేయొద్దు, సద్భావనతో చెప్తున్నాను ఈ విషయాన్ని. కాబట్టి అటువంటి వాళ్ళు తిన్నారని చెప్పేసి మేము కూడా తింటామనడం తప్పు అనమాట. అర్థమైంది కదా. సాత్విక ఆహారం వల్ల సాత్వికమైనటువంటి దేవతా లక్షణాలన్నీ వస్తాయి, సాత్విక లక్షణాలన్నీ వస్తాయి. మాంసాహారం వల్ల నష్టమే ఎక్కువ ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మాంసాహారం వల్లే చాలా రోగాలు ప్రబలిపోయినాయి, కరోనాతో సహా, మనకి ఇప్పటికి కూడా తెలిసినటువంటి విషయం. కాబట్టి మాంసాహారం తీసుకోవడం వల్ల జంతువులలో ఉండేటటువంటి సూక్ష్మజీవులు మానవ సమాజానికి సోకి అనేక అంటువ్యాధులు ప్రబలి కోట్ల మంది చనిపోయారు, చరిత్రలో మీరు చూడొచ్చు. అర్థమైంది కదా. ఈ బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ లాంటివి ఫ్లూస్ చాలా కూడా ఇతరమైనటువంటి పక్షులను తినడం వల్ల, గబ్బిలాలు తినడం వల్ల వాటి నుంచి మానవులకు సోకి మానవ సమాజం అస్తవ్యస్తం అయిపోయింది. కాబట్టి సాత్విక ఆహారం తినడం వల్ల ఈ రోగం ప్రబలిందని ఎక్కడ చరిత్రలో లేదు, మీరు చూడండి కావాలంటే. సాత్విక ఆహారం దాన్ని ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు ఏ ఇబ్బంది రాదు. కానీ మాంసాహారం విషయం అలాగా. అండ్ ఇంకొక విషయం మీరు అడిగారు, ఈ మాంసాహారానికి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఏం చేయాలి. జ్ఞానం, మనం కానీ జ్ఞానం ఎట్లాంటిదంటే వెలుగు లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చీకట్లో ఉన్నప్పుడు ఒక తాడు దొక్కారనుకోండి, ఏమనుకుంటాం, వెంటనే మనం పామును దొక్కామనుకుంటాం.
వెంటనే వెలుగు వచ్చిన తర్వాత చూస్తే ఓ ఇది పాము కాదు తాడు అనుకుంటాం. కాబట్టి నేను చేస్తున్నటువంటి పని ఎటువంటిది అని మనం కన్విన్స్ అవ్వాలంటే ముందు మనం జ్ఞానాన్ని తెలుసుకోవాలి. భగవద్గీత లాంటి ధర్మశాస్త్రాన్ని చదివితే, భాగవతం వింటే, గురువు గారి దగ్గరికి వెళితే ఆయన చెప్తాడు వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి. మనకు మనం సపోర్ట్ చేసుకోవడం కాదు. మన ప్రవృత్తి ఎలా ఉంటుందంటే నేను చేసిందే కరెక్ట్, నేను చెప్పేదే కరెక్ట్ అనేటటువంటి భావనలో ఉంటాం మనం. కానీ ఏది వాస్తవం అంటే ఇందా చెప్పాం కదా, తస్మాత్ శాస్త్రం ప్రమాణం. భగవద్గీతే ప్రమాణం, మనకి ధర్మశాస్త్రమే ప్రమాణం. అందుకని ఎప్పటికీ అదే ప్రమాణం, అంతే తప్ప ఇప్పుడు 2025లో ఉన్నాం కాబట్టి మాకు ఇది పని చేయదండి అనకూడదు. అర్థమైంది కదా, ఎప్పటికీ కూడా అదే ప్రమాణం. కాబట్టి వాళ్ళు ఎలా బయటికి రాగలుగుతారంటే క్రమంగా శాస్త్రాన్ని చదవడం ద్వారా, భగవంతుడిని తెలుసుకోవడం ద్వారా, అవన్నీ వాళ్ళు రిపీటెడ్గా అండ్ సాత్విక ఆహారం యొక్క గొప్పతనం ఏంటి, భగవంతుడు కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పారు, ఇవన్నీ వాళ్ళు వినంగా కన్విన్స్ అవుతారు. కన్విన్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా మానేస్తారు. అర్థమైంది కదా, కన్విన్స్ అయ్యారనుకోండి ఆటోమేటిక్గా మానేస్తారు వాళ్ళే. అందుకనే మనం ఎవరి దగ్గరికన్నా మనకు అవసరం ఉండి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినాలి అన్నప్పుడు మనం ఖచ్చితంగా కూర్చొని 100% వింటాం. ఎవరన్నా మనకు చెప్పడానికి వచ్చినప్పుడు మనం టైం ఇవ్వం కదా, వినడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించం. మనం వినాలి అని ఫిక్స్ అయ్యాం కాబట్టి అక్కడికి వెళ్తే ఖచ్చితంగా మనం ఏం చేస్తాం, వింటాం. వేరే వాళ్ళు ఎవరైనా చెప్పడానికి వచ్చారనుకోండి మనం సమయం ఏమో, ఎందుకంటే దాని వాల్యూ తెలియదు కదా మనకి, అలాగనమాట. కాబట్టి మనం శాస్త్రాలు చదవడం ద్వారా వాస్తవం ఏంటో జ్ఞానాన్ని మనం తెలుసుకుంటే ఆటోమేటిక్గా క్రమంగా మనం దాని నుంచి బయటపడవచ్చు, మాంసాహారం నుంచి. ప్రభుజీ అంటే ఇప్పుడు మనం మానవులుగా జన్మించాం కదా ప్రభుజీ, అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా అంటే సమస్త మన ప్రపంచంలో చూస్తే ఒక అంటే మానవుడే హైలీ కాన్షియస్ వ్యక్తిగా ఉన్నారు కదా. అంటే ఇప్పుడు ఈ మానవ రూపానికి ఎత్తడానికి ఏమన్నా రీజన్స్ ఉన్నాయా, ఏమన్నా అంటే ఏమన్నా క్రైటీరియా ఉందా, లేకపోతే దాని యొక్క గొప్పతనం ఏంటి మానవ? భాగవతంలో ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు, దుర్లభం మానుషం జన్మ కౌమారే తాచరోత్ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతాని. మానవ జన్మ ఇచ్చింది వేరే ఉద్దేశం కోసం కాదండి, మానవ జన్మ ఇచ్చింది ధర్మాన్ని పాటించడం కోసం. ఎందుకంటే ఇప్పుడు భగవద్గీత కావచ్చు, భాగవతం కావచ్చు, ధర్మశాస్త్రం కావచ్చు, భగవంతుడు, దేవాలయం, ఇవన్నీ తెలుసుకోవడం మానవ జన్మలోనే సాధ్యమవుతుంది. మీరు ఇప్పుడు కుక్కలు ఉంటాయి, నక్కలు ఉంటాయి, ఇతరమైన జీవరాశులు చాలా ఉన్నాయి, 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయని పద్మపురాణం చెప్తుంది. ఇవి ఏవి కూడా మానవుడు కాకుండా ఉన్న ఇతర జీవరాశులు 80 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. అవేవి కూడా భగవద్గీత నేను వినాలి అనేటువంటి చైతన్యం వాటికి ఉండదు. అర్థమైంది కదా, నేను ఇలా గుడికి రావాలి, పూజ చేయాలి, అటువంటి ఏమి ఉండదు. వాడి జీవన విధానం అంతా ఎలా ఉంటుందంటే ఆహార, నిద్ర, భయ, మైథున, ఈ 4 ఉంటాయి జంతు జీవితంలో. అంటే తినడం, నిద్రపోవడం, భయాన్ని కలిగి ఉండడం, డిఫెండింగ్ మెకానిజం అంటారు కదా, అండ్ తర్వాత ప్రత్యుత్పత్తి, ఇతర వాటి సంతానాన్ని కనడం, ఆహార, నిద్ర, భయ, మైథున, ఈ 4 చేస్తారు. ఈ ఆహార, నిద్ర, భయ, మైథున చేస్తే మనం కూడా జంతువే. ఇందా చెప్పినాడా, ధర్మోహితేషామధికో విశేషో ధర్మో విహీన పశుభీ సమాన, ఇది మహాభారతంలో చెప్పినటువంటిది విషయం. కాబట్టి దానికి మరి ఈ ఆహారం, మనం తింటున్న ఆహారం జంతువులు కూడా తింటున్నాయి, మనం నిద్రపోతున్నాం అవి నిద్రపోతాయి, మనకి భయం ఉంటుంది ఎవడొచ్చిన కొడతాడో ఏంటో అని. అందుకనే రక్షణ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. అలాగే మానవులు కూడా సంతానాన్ని కంటున్నారు, జీవరాశులు కూడా సంతానం కంటున్నారు. ఇప్పుడు వ్యత్యాసం ఏంటి, మనం కూడా 2 కాల జంతువు, ఇలానే మనం కూడా 4 చేస్తే మరి వ్యత్యాసం ఎక్కడ ఉందిరా అంటే ధర్మాన్ని పాటించినప్పుడు మనం అప్పుడు గొప్ప. ఇప్పుడు ధర్మాన్ని పాటించడం కోసం, భగవంతుని తెలుసుకోవడం కోసం మానవ జన్మ, అంతే తప్ప ఈ ఆహార, భయ, మైద, నిద్ర వీటి కోసం కాదు. వాటి కోసమే మనం జీవించామనుకోండి మనం కూడా జంతువుతోనే సమానం. మానవ జీవితం ఉద్దేశం ఏంటంటే ధర్మాన్ని తెలుసుకోవడం, భగవంతుని తెలుసుకోవడం, అంతే, వేరే ఉద్దేశం లేదు. వేరే ఉద్దేశం అయితే ఇంత సౌకర్యవంతమైనటువంటి శరీరాన్ని భగవంతుడు మనకి ఇవ్వరు. మీరు చూడండి, ఇప్పుడు మీకు ఏదన్నా ఇబ్బందికరంగా ఉండింది, మీకు ఏదో తలనొస్తూ ఉంది, మీరు ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు, మీ అమ్మగారికి చెప్తారు, అమ్మ నాకు తలనొప్పిగా ఉండింది అని చెప్తారు కదా, చెప్తారు. అలాగే వేరే జీవరాశి ఉందనుకోండి, దానికి నొప్పి వస్తున్నా ఎక్స్ప్రెస్ చేయలేదు. అది ఒక ఆవు ఉందనుకోండి, తనకేదో బాధ ఉంది, కాలు నొస్తా ఉంది, ఎలా చెప్తుంది? మోపగలిగితే కాలు మోపుతుంది, లేదు అంటే కాలు ఇలా పెడుతుంది, అప్పుడు తెలుస్తుంది మనకు దానికి నొప్పి ఉందని, ఏదో అయ్యిందని.
చెప్తుందా పిలిచి ఒరే ఇలా రారా నాకు కాలు నొప్పి వస్తుందిరా, వాడు వెటర్నరీ డాక్టర్ ఉన్నా వాడి దగ్గర తీసుకొని వెళ్ళరా అని చెప్తుందా? చెప్పలేదు. వాడు చిన్న పిల్లవాడైనా మనకు చెప్పగలుగుతాడు, అమ్మ నాకు కడుపున వస్తుంది, తలను వస్తుంది అని మనం చెప్పగలుగుతాం. అలాగే మనం దాన్ని ఏమంటారు, మనం చుట్టుపక్కల ఉన్న వాతావరణానికి తగ్గట్లుగా ఆ పరిస్థితి కూడా ప్రవర్తించగలుగుతాం. మనం ఒక క్లాస్ రూమ్లో ఉన్నాము, ఎలా ప్రవర్తించాలో మనకు తెలుసు కదా. ఒక సమాజంలో ఒక దేవాలయంలో ఉన్నాము, ఎలా ప్రవర్తించాలో మనకు తెలుసు. ఒక కుక్క ఉందనుకోండి, అది ఎక్కడున్నారా అనే ప్రవర్తిస్తుంది. నేను ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, నేను ఇక్కడ దేవాలయంలో ఉన్నాను, దానికి ఏం పట్టింపు ఉండదు. ఎక్కడ అరవాలంటే అక్కడ అరుస్తుంది, ఎక్కడ మూత్ర విసర్జన చేయాలంటే అక్కడ మూత్ర విసర్జన చేస్తుంది. చూడండి కావాలి, అర్థమైంది. ఇప్పుడు తిరుమలలో భగవంతుడు వస్తూ ఉంటే భగవంతుడి ముందు చాలా వీటిని తీసుకెళ్తుంటారు, ఎద్దులని, తర్వాత ఏనుగుల్ని, ఒంటెలు, గుర్రాలు తీసుకుని వెళతారు. వెనక భగవంతుడు వస్తున్నాడు అని కూడా వాడికి చైతన్యం ఉండదన్నమాట. కాబట్టి అక్కడ కూడా పేడేసుకుని వెళ్తా ఉంటాయి. మీరు కావండి చూడండి, వాడికి ఆ సమయం వచ్చిందండి, అయ్యో ఇంత పెద్ద బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, రోడ్డు గరుడ సేవ, వెనక స్వామి వస్తున్నాడు, కొద్దిసేపు ఆగిన తర్వాత మనం టాయిలెట్కి వెళ్దామని ఉండదు దానికి, అర్థమైంది కదా. కానీ మనమైతే మనకు అర్థమవుతుంది ఎక్కడ ఎలా ప్రవర్తించాలో మనం ప్రవర్తించగలుగుతాం. కాబట్టి మానవులకి జీవరాశులకి వ్యత్యాసం ఏంటంటే మనం ధర్మాన్ని ఆచరించడానికి మనకి ఇచ్చారు. మనం చూడండి ఎంతో గొప్పగా ఆలోచన చేయగలుగుతాం, మనకు మాత్రమే ఎంత గొప్ప ఆలోచన ఇతర జీవరాశులకు ఎందుకు ఇవ్వలేదు కదా. పరిపూర్ణంగా ఉంటుంది మానవుడి యొక్క శరీర నిర్మాణం కావచ్చు. ఇందాక చెప్పే కదా ఆలోచన, ఏదన్నా ఇబ్బందిగా ఉంది నేను చెప్పగలుగుతాను. ఇప్పుడు ఒక కుక్కని మీరు తిట్టారనుకోండి అదేం బాధపడదు, అర్థమవుతుంది కదా. ఒక చెట్టుని మీరు తిట్టారనుకోండి ఏం బాధపడదు. కానీ మానవుడిని మానసికంగా మనం ఏదన్నా వాడిని ఇబ్బంది పెట్టామనుకోండి వాడు బాధపడతాడు, అర్థమైంది కదా. అలా కాబట్టి ఆ చైతన్యం వేరియేషన్, అత్యుత్తమైన చైతన్యం ఎక్కడ ఉంటుందంటే మానవుల్లో ఉంటుంది. కాబట్టి మానవ జన్మ ఇతరమైనటువంటి విషయాల కోసం కాదు, ఖచ్చితంగా ధర్మం పాటించడం కోసం, భగవంతుని తెలుసుకోవడం కోసమే. దాంట్లో వ్యత్యాసమే లేదు, దాంట్లో సందేహమే లేదు. ప్రభుజీ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కలియుగంలో ఉన్నాం కదా మనము, అంటే ఇంత దాకా జరిగింది మనకు తెలుసు. అంటే రామావతారంలో రాముడు ఎలా బ్రతకాలో తన స్వయంగా చూపించారు. అది అర్థం కానందుకేమో బహుశా కృష్ణుడు వచ్చి భగవద్గీత తన మాటలతో చెప్పాడు, సమస్త మానవత్వానికి భగవద్గీత అని చెప్పారు. ఇట్లా నెక్స్ట్ కలికి అవతారం రాబోతున్నా అంటారు కదా, ఆయన ద్వారా మనం ఏం తీసుకోగలుగుతున్నాం? అంటే ఇప్పుడు భగవద్గీత మాదిరి మనం ఏమన్నా తెలుసుకోబోతున్నామా? కల్కి అవతారం ఎప్పుడు వస్తుందంటే భాగవతం ఏం చెప్తుందంటే యుగ సంధి సమయంలో అని. సంధి సమయం అనేది ఉంటుంది. అంటే మనకు మొత్తం 4 యుగాలు ఉన్నాయి, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ కలియుగం తర్వాత మళ్ళీ కృతయుగం వస్తుంది. ఈ మధ్యలో ఏంటంటే సంధియుగం అంటారు. ఈ కలియుగం యొక్క నిడివి ఎంత అంటే 4,32,000 సంవత్సరాలు. ఇప్పుడు సుమారుగా 5,000 సంవత్సరాలే పూర్తయింది, ఇంకా 4,27,000 సంవత్సరాలు ఉంది కలియుగం పూర్తవడానికి. దాని తర్వాత క్రమంగా కలియుగం పరిస్థితి ఎలా ఉంటుందనేది మనకు శాస్త్రాల్లో భాగవతంలో చెప్పారు. క్రమంగా ఏమవుతుందంటే మనుషులు దిగజారిపోవటం ప్రారంభమవుతుంది. మీరు చిన్నప్పుడు చూసినటువంటి సమాజం ఇప్పుడు చూసిన సమాజమే చూడండి ఎంతగా చెడిపోయిందో మనం చూస్తుంటాం. ధర్మం అనేది తగ్గిపోతుంది, పెద్దలకి గౌరవం ఇవ్వడం తగ్గిపోతుంది, దేవాలయాలకు రావడం తగ్గిపోతుంది. ఇవన్నీ తగ్గుతూ లోకపాలకులంతా చోరులుగా తయారవుతారు. భాగవతంలో చెప్పారు, అందరూ దొంగలే. అలా దొంగలుగా తయారైపోతారు. క్రమంగా వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి తగ్గిపోతుంది, వాళ్ళ యొక్క ఏదైతే ఎత్తు ఉండిందో అది తగ్గుతుంది, బలం తగ్గుతుంది, అన్ని తగ్గిపోతాయి. అలా తగ్గుతూ అందరూ చోరులుగా తయారవుతారు. మొత్తం పాప జీవితం అయిపోతుంది అందరు కూడా క్రమంగా. ఎక్కడ కూడా విలువలు ఉండవు. వీళ్ళు తల్లి అని కానీ, చెల్లి అని కానీ, వీడు నావాడని కానీ, ఇలా ఎట్లా అంత పాప జీవితం అంటే అంత పావించదు, మనం ఊహించడానికి కూడా ఘోరంగా ఉంటుంది. అప్పుడు ఇంకా భగవంతుడు ఏం చేస్తారంటే సత్యుగం ఆరంభం చేయడానికి కల్కి అవతారంలో వచ్చి వాళ్ళని సంహారం చేసి అందరినీ సంహారం చేస్తారన్నమాట. కల్కి అవతారం వచ్చి వాళ్ళని పాప జీవితం నుంచి విడుదల చేస్తాడు సంహారం చేసి. అదే భగవంతుడు చేసేది కల్కి అవతారం, అదనమాట. కాబట్టి కలియుగం గడిచే కొద్దిగా పాప జీవితం ఎక్కువ అయిపోతుంది, ధర్మం అనేది ఆచరించే వాళ్ళు కరువు అయిపోతారు. కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే మనం భగవంతుడి గురించి చెప్దాము అంటే కొట్టి చంపేసే వాళ్ళు వస్తారట. ఇప్పటికే మనం చూస్తుంటాం కదా. అట్లాంటిది మనం భగవంతుడి గురించి చెప్తున్నా, ధర్మం గురించి చెప్పే వాళ్ళని వాళ్ళ మీద దాడి చేస్తారు. ఎందుకంటే అడ్డంకు కదా. మీరు చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాల్లో ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఒక అమ్మాయిని అడిగితే ఒక అమ్మాయి చెప్పింది, చాగంటి కోటేశ్వరరావు గారు చాలా అనాగరికంగా చెప్తున్నారు,
మేము చాలా ఫ్యాషన్గా ఉన్నటువంటి సమాజాన్ని చాలా అనాగరికంగా 1980s లోకి 1970s లోకి తీసుకొని వెళ్తున్నారు అని కామెంట్ చేశారు. అట్లాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళ భావజాలం ఎక్కువైపోయి, ఎందుకంటే ఫ్రీడమ్, వీళ్ళ దృష్టిలో ఫ్రీడమ్ అంటే ఏంటంటే అన్ని నియమాలని బ్రేక్ చేయడం, విచ్చలవిడిగా తాగడం, తిరగడం, అర్థమవుతుంది కదా, ఇది ఫ్రీడమ్ అనుకుంటున్నారు. బట్ ఫ్రీడమ్ అంటే శాస్త్రం చెప్పింది వేరు. నియమాలు పాటించడం ఫ్రీడమ్, గుర్తుపెట్టుకోండి. నియమాలు పాటించడం, మనకు ఒక కేర్ టేకర్ ఉండడం అనేది ఫ్రీడమ్. మనం ఏమనుకుంటాం, కేర్ టేక్ చేసేవాళ్ళు లేకపోతే నా ఫ్రీడమ్. నన్ను ఇంటికి నేను 10ంటికి వచ్చాను లేదా 12ంటికి వచ్చాను, మా అమ్మ అడగకూడదు, నన్ను మా నాన్న అడగకూడదు, ఎవరు నన్ను అడగకూడదు, ఎక్కడికి వెళ్ళావని కూడా అడగకూడదు. అది ఫ్రీడమ్ అనుకుంటాం మనం. బట్ అడిగేవాడు ఉండడం ఫ్రీడమ్ అని చెప్తుంది శాస్త్రం. అర్థమైంది కదా, అడిగేవాడు ఉండడం ఫ్రీడమ్, అర్థమైంది కదా. అప్పుడు మనం సేఫ్ సైడ్ లో ఉంటాం కదా. కాబట్టి కలియుగం ముదిరే కొద్దిగా ఏమవుతుందంటే, ఇప్పుడు మొన్న కూడా విశ్వ హిందూ పరిషత్ ఒక మీటింగ్ పిలిచారు, వెళితే అక్కడ చెప్తున్నారు హాస్యాస్పదంగా, కంబైన్డ్ ఫ్యామిలీ అంటే అర్థం ఏంటంటే భార్యాభర్త కలిసి ఉంటే కంబైన్డ్ ఫ్యామిలీ అంటే, అంతే. అర్థమైంది కదా, పిల్లలతో కలిసి ఉండడం, పెద్దవాళ్ళతో కలిసి ఉండడం కాదండి. భార్యాభర్త ఇద్దరు కలిసి ఉంటే చాలంట, అది కంబైన్డ్ ఫ్యామిలీ అని వాళ్ళు కామెంట్ చేస్తున్నారు చాలా మంది అక్కడ వచ్చిన వాళ్ళు. నేను కూడా చాలా సార్లు చెప్పాను ఈ విషయాన్ని. కాబట్టి కలియుగం ముదిరే కొద్దిగా ఏమవుతుందంటే, ధర్మం ఆచరించే వ్యక్తులు తక్కువైపోతారు, ధర్మాన్ని ఆచరించే వాళ్ళని నిందిస్తారు, వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటారు, ఇబ్బంది పెడుతుంటారు. మనం ఎస్పెషల్లీ హిందూ మతంలో కూడా ఎవరైనా బొట్టు పెట్టుకున్నా కూడా, పంచి కట్టుకున్నా కూడా కామెంట్ చేస్తుంటారు ఎక్కువ మన కమ్యూనిటీలో. కాబట్టి క్రమంగా ఏమవుతుందంటే, ధర్మ ప్రచారం చేసే వాళ్ళ మీద వ్యతిరేకత ఎక్కువైపోతుంది. కాబట్టి అందరూ కూడా పాపవర్తనలు అయిపోతారు. పాప జీవితంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ సంహారం చేసి, స్వామి కల్కి అవతారంలో వచ్చి శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళందరూ విముక్తి చేసి సత్యయుగాన్ని ప్రారంభం చేస్తారు. అదన ప్రభుజీ, అంటే ఇది నా పర్సనల్ క్వశ్చన్. అంటే నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టము. ఆయన ఏది చెప్పినా కానీ చాలా సుపీరియర్ ఉంటుంది. అవును, ఆయన ఏది తీసుకున్నా కానీ, ఏది ఒక మాట చెప్పినా కానీ, ఒక అస్త్రం గురించి ఏదైనా చేసినా కానీ సుపీరియర్. కానీ ఆయన ఇన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండగా, ఎన్నో కాంప్లెక్స్ ఇన్స్ట్రుమెంట్ ఉంటాయి, కానీ చాలా సింపుల్ అయిన ఒక చిన్న చెక్క ముక్క అంటే ఫ్లూట్నే ఎంచుకున్నాడు. ఎందుకు ప్రభుజీ? కాబట్టి భగవంతుడి దగ్గర ఉన్నటువంటి ప్రతిదీ కూడా, భగవంతుడు దగ్గర ఉన్న వస్తువులు కావచ్చు అన్ని కూడా, వాళ్ళంతా కూడా ఎవరంటే భక్తులు అన్నమాట. వీళ్ళు కూడా పూర్వజన్మలో భక్తులు. ఆయన తపస్సు చేసి భగవంతుడి దగ్గరగా ఉండడం కోసం వాళ్ళు ప్రయత్నం చేసినారు. కాబట్టి భగవంతుడు యాక్సెప్ట్ చేసి వాళ్ళని అంత గొప్ప స్థానంలో పెట్టుకున్నారు. కాబట్టి భగవంతుడు దగ్గర ఉన్నటువంటి ఫ్లూట్ భక్తులు, తర్వాత ఆయన ధరించినటువంటి వైజయంతి మాల భక్తులు. అర్థమైంది. అందుకనే చాలా మంది ఏమనుకుంటుంటే, కృష్ణుడు సింగిల్ గా ఉన్న కృష్ణుడిని, ఏకాంతంగా ఉన్న కృష్ణుడిని మనం పూజించకూడదు అంటారు. కానీ కృష్ణుడు ఎప్పుడు కూడా సింగిల్ గా ఉండరు. అర్థమైంది కదా. కృష్ణుడి దగ్గర వేణు ఉంటుంది, ఆయన అంటే భక్తుడు, నెమల పింఛం ఉంటుంది, గోవు ఉంటుంది, లేదా ఒక పక్షి ఉంటుంది. అది ఎప్పుడు కూడా భక్తులతోనే కలిసి ఉంటారు. ఆయన విడిగా ఎక్కడ ఉన్నట్టు మీకు కనపడదు. కాబట్టి వాళ్ళు అంత గొప్ప తపస్సు చేసినారు కాబట్టి వాళ్ళకి అంత గొప్ప స్థానాన్ని ఇచ్చారు శ్రీకృష్ణ భగవాన్. అదనమాట. ఇంతకు ముందు కంటే ఇప్పుడు వస్తువులు మన లైఫ్ లోకి వచ్చేసినాయి కదా ప్రభుజీ, కంప్లీట్ గా. అంటే మనం విడదీయలేని అనుబంధం అయిపోయింది, దానికి ఈజీగా అట్రాక్ట్ అయిపోతున్నాం. అంటే ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ లో వెళ్ళిపోతున్నాం అనమాట. మీరు అన్నట్టు మనుషులు వస్తువులకి ఎక్కువ విలువ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఎవరైనా ఏదైనా సక్సెస్ అచీవ్ చేస్తేనే వాళ్ళు గెలిచినట్టు జీవితంలో. మళ్ళీ అదే నెక్స్ట్ జర్నీ నెక్స్ట్ సక్సెస్. అంటే సక్సెస్ అనేది ఏదో ఒకటి తీసుకుని సాటిస్ఫాక్షన్ వస్తలేదు బ్రో, ఉండట్లేదు కదా. సక్సెస్ అనేది ఏంటి ప్రభుజీ డెఫినేషన్ శాస్త్రాల ప్రకారం? సక్సెస్ అంటే భాగవతంలో సుఖదేవ గోస్వామి చెప్తారు. సుఖమహర్షి, వ్యాసుల వారి కుమారుడు సుఖమహర్షి. ఆయన ఇక్కడ మీరు చూడొచ్చు, సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుతో చెప్తారు ఈ విషయాన్ని. జీవితంలో సక్సెస్ అంటే ఏంటంటే భగవంతుడిని తెలుసుకోవడం సక్సెస్. ఈ మానవ జీవితం ఇచ్చింది ఎందుకంటే భగవంతుడిని తెలుసుకోవడానికి, అంతే తప్ప వస్తువుల పట్ల ప్రేమ పెంచుకోవడానికో, భౌతికమైన వ్యక్తుల పట్ల ప్రేమ పెంచుకోవడానికో, ఇంకోటి కాదనమాట. సమాజంలో ఎలా ఉంటుందంటే పరిస్థితి, మనకు గౌరవం, మనం పెద్ద ఇల్లు ఉంటే గౌరవం, ఎక్కువ ఆస్తి ఉంటే గౌరవం, లేకపోతే పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క బంధువులు అయితే గౌరవం, లైక్ ఎమ్మెల్యే, ఎంపీ వాళ్ళ బంధువులు అయితే గౌరవం, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే గౌరవం, ఇలా ఉంటుంది పరిస్థితి. కానీ ఎక్కడ కూడా శాస్త్రంలో అది ప్రమాణం లేదు అలా ఉన్న వాళ్ళకి గౌరవం ఉంటుందని. కానీ ఇప్పుడు మనం ఇక్కడ ఈ గౌరవం గురించి మాట్లాడుతున్నాం, కానీ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి మీరు చెప్పండి చూద్దాం, నేను ఎమ్మెల్యే వాళ్ళ భావమరిదినండి,
లేకపోతే మా కర్నూలులో మాకు ఇండివిజువల్ హౌస్ ఉందండి, లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం ఉందండి చెప్పండి, యాక్సెప్ట్ చేస్తారా యమధర్మరాజు? నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు కృష్ణ భక్తులు అనుకోండి, యమధర్మరాజు గారు చెప్తారు. యమదూతలు 6వ స్కందంలో వస్తుంది. ఎప్పుడైతే అజాహమిళ నారాయణాన్ని గట్టిగా అరుస్తాడు, అజాహమిళుడు చాలా ఘోరమైనటువంటి జీవన విధానాన్ని గడిపి చనిపోయేటప్పుడు నారాయణ అరుస్తాడు. యాక్చువల్గా నారాయణ అన్నది వాళ్ళ కొడుకు పేరు అనమాట. ఎప్పుడైతే నారాయణ అని అరవగానే విష్ణు దూతలను పంపిస్తాడు భగవంతుడు. వాళ్ళ మధ్య కొద్ది కాన్వర్జేషన్ నడిచిన తర్వాత వీడు దుర్మార్గుడు, వీడిని మేము తీసుకురండి అని చెప్పి యమధర్మరాజు పంపించారు. మీరెందుకు వచ్చారు? మీరు రాంగ్ అడ్రస్కి వచ్చారు, రాంగ్ పర్సన్ అయి ఉంటారు, వీడు దుర్మార్గుడు. లేదు వీడు పుణ్యాత్ముడు, వీడిని తీసుకురమ్మని చెప్పేసి వైకుంఠం నుంచి భగవంతుడు మమ్మల్ని పంపించారంట. ఆ కాన్వర్జేషన్ అయిపోయిన తర్వాత యమదూతలు వెళతారు. చరిత్రలో మొట్టమొదటిసారి యమపాశం అనేది ఫెయిల్ అయిపోయింది. అర్థమైంది కదా? యముడు పాశానికి తిరుగులేదనమాట, ఎవరు కూడా అడ్డు చెప్పడానికి లేదు. కాబట్టి వెళ్ళిపోయి బాధపడుతుంటారు. ఏమైంది నాయన అని అడుగుతాడు యమధర్మరాజు. ఇలా జరిగింది అని చెప్తారు జరిగిన విషయం. అప్పుడు నారాయణ యొక్క నామాన్ని చెప్పాడు వాడు చివరి సమయంలో, కాబట్టి వాడి పాపాలన్నీ వెళ్ళిపోయినాయి. కాబట్టి ఎవరిని నా దగ్గర తీసుకొస్తారంటే, ఎవరైతే వాడి నాలుకతో నా నామాన్ని చెప్పడో, వాడి జీవితం మొత్తాన్ని ఇంద్రియ భోగం సెన్స్ గ్రాటిఫికేషన్ కోసం బతుకుతాడో, ఎవడైతే తన జీవితంలో ఆత్మ గురించి తన దేహాన్ని భావించి మూర్ఖమైన జీవిత విధానాన్ని గడుపుతాడో అటువంటి వాడిని నా దగ్గర తీసుకురండి. ఎక్కడైనా మీకు కృష్ణ భక్తులు కనబడితే వాళ్ళ చుట్టూ 3 ప్రదక్షిణ చేసి సాష్టాంగ దండవాద ప్రణామం చేసి రండి అని చెప్తాడు. కాబట్టి జీవితంలో సక్సెస్ అంటే వస్తువులు కాదు, వస్తువును సమకూర్చుకోవడం. ఇందాక నేను చెప్పాను, అవసరం వేరు, భోగం వేరు, నీడ్ వేరు, అర్థమైంది కదా, లగ్జరీ వేరు. మనం లగ్జరీ కోసం బతుకుతున్నాం, అర్థమైంది. లగ్జరీ కోసం బతికితే ఇందా చెప్పాం కదా, ఇది స్థూల దేహం పంచభూతాలతో నిర్మించింది. దీనికి లగ్జరీ ఇస్తే దీని రిజల్ట్ ఏంటో తెలుసా? రోగం. అర్థమైంది కదా? దీనికి లగ్జరీ ఇస్తే ఏమవుతుంది? రోగం వస్తుంది. శరీరానికి లగ్జరీ ఇస్తే ఏమవుతుంది? రోగం వస్తుంది, సందేహమే లేదు. కాబట్టి అందుకనే దీనికి కొద్దిగా ఫిజికల్గా వర్క్ ఇవ్వాలి. అందుకనే మనం వస్తువులకు ప్రాధాన్యత ఇచ్చి, భగవద్గీతలో చెప్పినట్టుగా 2nd చాప్టర్లో ఉంటుంది 44 శ్లోక, భౌతికమైనటువంటి జీవన విధానమే గొప్ప అనుకుంటారు. అలాంటి బ్రాండ్ వాచ్ పెట్టుకుంటేనే గొప్ప, అలాంటి బ్రాండ్ మొబైల్ ఉంటేనే గొప్ప, పెద్ద ఇల్లు ఉంటే గొప్ప, 1 కేజీ బంగారం ఉంటే గొప్ప, పలుకుబడి ఉంటే గొప్ప అనుకుంటున్నారు. అది గొప్ప ఎక్కడా లేదు. భగవంతుడు స్థితంగ్రైవం దామోదరం భక్తిబద్ధం, అన్నమాచార్య వారి దగ్గర కోట్ల రూపాయల ఆస్తి ఏం లేదు కదండి. సర్వసంగ ప్రత్యాగి సామాన్యమైన జీవితం గడిపాడు. మరి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళారు? వెంగమాంబ తన గ్రామాన్ని కూడా వదిలిపెట్టి, ఎవ్వరు కూడా లేరు ఆమెకి, ఒక సామాన్యమైనటువంటి గృహంలో ఉండింది తిరుమలలో. మరి ఆవిడ దగ్గరికి వెళ్ళారు. కాబట్టి భక్తుల దగ్గరికి, భక్తుల యొక్క భావన ఎంత భక్తి కలిగి ఉన్నారన్నదే భగవంతుడు ప్రమాణంగా తీసుకుంటాడు తప్ప, ఎంత ఆస్తుంది, ఎంత అంతస్తుంది, ఎంత భౌతికమైన అందాన్ని కలిగి ఉన్నాడు. మనం అందం అంటే ఏంటంటే మన్మధుడిలాగా ఉన్నాడు, లేకపోతే పలానా హీరోలాగా ఉన్నాడు, పలానా హీరోయిన్ లా ఉంది, అది కాదు అందం. గుణాలు అందం. అర్థమైంది కదా? తితిక్ష్వాకారుణిక సుహృదస్సర్వదేహినాం అజాతశత్రవ సాధవ సాధుభూషణ, అది నిజమైన ఆభరణం. అంతే తప్ప చూడడానికి అందంగా ఉండి ధర్మ విరుద్ధమైన కార్యక్రమాలు సీరియల్స్లో చూపిస్తుంటారు కదా, వేరే షేడ్లో చూపిస్తారు, రెడ్ షేడ్లో, అట్లా ప్రవర్తించడం అనేది మూర్ఖత్వం. భగవంతుడు క్షమించడు దాన్ని. కాబట్టి జీవితంలో సక్సెస్ అంటే ఏంటంటే, మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ ఈ మానవ జీవిత లక్ష్యమైనటువంటి వాసుదేవ పరాగతి, కృష్ణుని తెలుసుకోవడమే జీవితంలో సక్సెస్. కృష్ణ భక్తుడు అనిపించుకోవడమే జీవితంలో సక్సెస్. భగవంతుడి మార్గంలో నడవడం సక్సెస్. అలాగే 10 మందికి ధర్మం బోధిస్తూ వాళ్ళ ధర్మ మార్గంలో తీసుకొచ్చి వాళ్ళ సఫరింగ్ నుంచి వాళ్ళందరినీ బయటపడేయడం. ఈ ప్రచారం ఎవరైతే చేస్తున్నారో తెలుసుకొని వాళ్ళు సక్సెస్ అయినట్టు. ఇది చేస్తే ఆటోమేటిక్గా సమాజంలో ఉన్న అన్ని అసమానతలు పోతాయి. కొట్లాట్లు ఉండవు, పోలీస్ స్టేషన్ అవసరం లేదు, లాయర్లు అవసరం లేదు, జడ్జిలు అవసరం లేదు, తీర్పులు అవసరం లేదు, కోర్టులు అవసరం, జైలు ఏం అవసరం లేదు. అర్థమైంది కదా? మనం ఏం చేస్తున్నాం? ప్రజలకి భౌతికమైన సౌకర్యాలు కల్పిస్తున్నాం కదా, చారిటబుల్ ట్రస్ట్ చాలా మంది కూడా. కానీ వాళ్ళకి ఏం చేయాలి? భగవద్గీత భావతాన్ని బోధించాలి. వాళ్ళు ధర్మవర్తనలు అయ్యారనుకోండి, ధర్మాన్ని పాటిస్తూ ఉంటే వాడంతా వాడే కుమారుని ఎలా పెంచాలో తెలుసుకుంటాడు, భార్యను ఎలా చూసుకోవాలో తెలుసుకుంటాడు, తన ధర్మం ఏంటో తెలుసుకుంటాడు, తల్లిదండ్రులు బాగా చూసుకుంటాడు, విద్యార్థి అయితే బాగా చదువుకుంటాడు, ఉద్యోగస్తు అయితే, ఉద్యోగం చేసే వ్యక్తి అయితే లంచం తీసుకోకుండా తాను ఏదైతే ఉద్యోగం చేస్తున్నాడో దానికి న్యాయం చేస్తాడు, వ్యాపారం చేసే వ్యక్తి అయితే మోసం చేయకుండా వ్యాపారం చేస్తాడు. ఇవన్నీ జరగాలంటే సక్సెస్. అందుకనే ప్రభుపాద చెప్తారు, ఎందుకు ఇస్కాన్ స్టార్ట్ చేశారంటే,
ఫస్ట్ క్లాస్ పీపుల్ని తయారు చేయడం కోసం అని చెప్తారు. ఓకే. ఫస్ట్ క్లాస్ పీపుల్ ఉన్నారనుకోండి, సమస్య ఏం ఉండదు. ఇంకా పోలీస్ స్టేషన్లో అవసరం లేదు, పోలీసులు అవసరం లేదు, జడ్జిలు అవసరం లేదు, జైళ్ళు అవసరం లేదు, ఏం అవసరం లేదు. కానీ దాన్ని బోధించకుండా మనం ఏం చేస్తున్నాం, భౌతికమైన సౌకర్యాలు కల్పిస్తా ఉన్నాం ప్రజలందరికీ కూడా. ఈవెన్ చారిటబుల్ ట్రస్ట్లు వాళ్ళు చేసేది అదే, అండ్ తర్వాత గవర్నమెంట్ చేసేది అది. అంటే చారిటబుల్ ట్రస్ట్లు వాళ్ళు చేసేది తప్ప అని చెప్పడం లేదు, బట్ మనం ఏం చేయాలంటే శాస్త్రం ద్వారా సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఎందుకు మేము ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం అని. అండ్ ఈ సౌకర్యాలు ఏర్పాటు చేసినప్పుడు నేమ్ అండ్ ఫేమ్ కోసం మనం చేయకూడదు. కాబట్టి జీవితంలో సక్సెస్ అంటే ఏంటంటే భక్తి మార్గంలో నడవడం, భగవంతుని తెలుసుకోవడం, 10 మందికి సహాయపడడం కోసం. అది 10 మందికి సహాయపడే మనస్తత్వం ఎప్పుడు వస్తుందంటే మనం భక్తులుగా మారితే వస్తుంది. భగవద్గీతలో మొదట చెప్పేది అదృష్ట సర్వభూతానాం మైత్ర కరుణయోచ అంటాడు. భక్తి యోగంలో మొట్టమొదటిగా భగవంతుడు మాట్లాడేటప్పుడు ఎవరైతే భక్తుడున్నాడో ఆయన ఆటోమేటిక్గా సమాజ సేవ చేస్తాడు, అందరినీ బాగా చూసుకుంటాడు, అన్నిట్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటాడు, అన్ని రకాలుగా సమాజానికి సహాయపడతాడు. కాబట్టి కృష్ణ భక్తులుగా ఉండడం, భక్తిని తెలుసుకోవడం, భగవంతుని తెలుసుకోవడం, ధర్మ మార్గం నడవడమే జీవితంలో సక్సెస్ తప్ప వస్తువులు, వ్యక్తులు, అర్థమైంది కదా, పదవులు, పలుకుబడి, ఎవరైతే జనాన్ని వేసుకొని తిరగడం, ఇది కాదు జీవితంలో సక్సెస్ అంటే. అది కొంతకాలమే, తాత్కాలికమే. వాళ్ళని ఎవరు గుర్తుపెట్టుకున్నారు చెప్పండి. కానీ ప్రహ్లాదుడు, ఎప్పటి ప్రహ్లాదుడు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నాం. ఎప్పటి రామదాసు ఆయన కోసం ఇల్లు కట్టుకొని ఉండుంటే ఆయన గుర్తుపెట్టుకోం. భగవంతుడి కోసం ఆయన ఒక దేవాలయాన్ని ఏర్పాటు చేశాడు కాబట్టి ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు రామదాసుని, ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు రామదాస్ గారిని. అర్థమైంది కదా. కాబట్టి జీవితంలో సక్సెస్ అంటే భక్తి మార్గంలో నడవడం, భగవంతుడిని తెలుసుకోవడం, అంతే. ప్రభుజీ, మనకు ఒక మ్యారేజ్ అనేది ఒక పెద్ద స్టెప్ జనరల్గా మన లైఫ్లో, అంటే ప్రేమించుకున్నారని కొందరు, డబ్బు కోసం కొందరు, కొత్త జీవితం స్టార్ట్ అవుతుందని కొందరు మ్యారేజ్ చేసుకుంటారు కదా ప్రభుజీ. కొన్ని సడన్ ఫెయిల్యూర్స్ చూస్తున్నారు మ్యారేజెస్ విడిపోవడం కానీ. అంటే అసలు మ్యారేజ్ ఎందుకు చేసుకోవాలి ప్రభుజీ? ప్లస్ మనకు మ్యారేజ్ చేసుకునే ముందు అబ్బాయి వేటికి రెడీ అయి ఉండాలి, అమ్మాయి దేనికి రెడీ అయి ఉండాలి ప్రభుజీ? అసలు వాస్తవంగా వివాహం అనేది సంస్కారం, అర్థమైంది కదా. మనకు మొత్తం 16 సంస్కారాలు ఉన్నాయని, లేదా దశవిధ సంస్కారాలని శాస్త్రంలో ఉంది. ఏదైతే ఈ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందంటే మానవుడి జర్నీ, ఈ ధర్మం ఎంత గొప్పదంటే మీరు వాస్తవంగా ఇప్పుడున్నటువంటి మన యువత అంతా కూడా తెలుసుకుంటే ఈ ధర్మం గురించి నిజంగా వాళ్ళు కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొని వెంటనే ఆ మరుసటి రోజు నుంచే భక్తి చేయడం, భగవంతుడి గురించి తెలుసుకోవడం, భగవద్గీత భాగవతం చదవడం ప్రారంభం చేస్తారు. సమాజం మీద ఎంత బాధ్యతగా భగవంతుడు కానీ ఋషులు కానీ మనకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చారంటే గర్భధారణ సంస్కారం అంటారు. మొదటిగా ఎవరైతే ఆ భార్య భర్త స్త్రీ పురుషుడు కలవడానికి ముందే మంచి మనస్తత్వంతో పుట్టేటటువంటి ఈ కుమారుడు కానీ కుమార్తె కానీ వీళ్ళు ధర్మాన్ని ఆచరించే వాళ్ళగానే నేను పెంచుతాను అనే ప్రతిజ్ఞ తీసుకొని వాళ్ళు కలుస్తారు. దాన్ని గర్భధారణ సంస్కారం అంటారు. గర్భధారణ సంస్కారం అయిన తర్వాత ఉన్వాస, తర్వాత సీమంతం అని చేస్తారు, 7వ నెలలో చేస్తారు, 8వ నెలలో చేస్తారు. దాని తర్వాత పుట్టగానే జాతకర్మ చేస్తారు. ఇవన్నీ సంస్కారాలు జీవుడికి. ఎందుకు ఈ సంస్కారాలు అంటే వాడు ఇందాక మనం డిస్కస్ చేసినట్లుగా ఆ మనస్సు అనేది తెల్ల కాగితంలాగా లేదా వర్షపు నీరులాగా ఉంటుంది, అది కలుషితం అయిపోతుంది. ఆ కలుషితమైనటువంటి మనస్సు సంస్కరింపబడాలి. సంస్కరింపబడి భగవంతుడి మార్గంలో, ధర్మ మార్గంలో నడవడం కోసం ఈ సంస్కారం. మొట్టమొదటిసారిగా వెంట్రుకలు తీస్తారు, మొట్టమొదటిసారిగా ఫుడ్ పెడతారు, దాన్ని అన్నప్రాశన అంటారు, శిరోముండనం అంటారు, తలనీలాలు తీయడం అంటారు, పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీయడం అంటారు. మొట్టమొదటిసారిగా బయటికి తీసుకురావడం సంస్కారం. ఇవన్నీ కూడా తర్వాత విద్యారంభ, గురుకులానికి పంపించడం, గురువుగారి దగ్గర పంపించడం. ఇప్పుడు మనం చూస్తున్న సనాతన ధర్మం వేరు, వాస్తవ రూపం వేరు. ఇప్పుడు మ్యారేజ్ దేనికంటే వాడికి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కాబట్టి మ్యారేజ్, కేజీ బంగారం ఉంది కాబట్టి మ్యారేజ్, 10 ఫ్లాట్లు ఉన్నాయి కాబట్టి మ్యారేజ్, ఎర్రగా బుర్రగా ఉంది కాబట్టి మ్యారేజ్. అది కాదు శాస్త్రం చెప్పింది. ఎందుకు వివాహం అంటే వివాహం ధర్మాన్ని కామాన్ని ముడివేయడం. వీడు ఖచ్చితంగా ఎందుకు ఇందాక చెప్పాను కదా సంస్కారం దేనికంటే సంస్కారవంతమైనటువంటి వ్యక్తి సమాజంలో విప్లవాన్ని సృష్టించగలుగుతారు. ఒక భగవద్ రామానుజుల వారు తల్లి గర్భంలోనే పుట్టారు, వివేకానంద స్వామి తల్లి గర్భంలోనే పుట్టారు, ఒక హిట్లర్ తల్లి గర్భంలో నుంచే వచ్చాడు, ఒక నెపోలియన్ తల్లి గర్భంలో నుంచే వచ్చాడు. కానీ వ్యత్యాసం చూడండి, ఒక వ్యక్తి కోట్ల మందిని ఉద్ధరించారు, ధర్మాన్ని చూపించారు, మార్గాన్ని చూపించారు. కానీ ఇంకొక వ్యక్తి కోట్ల మంది చావుకు కారణమయ్యారు, విధ్వంసాన్ని సృష్టించారు. ఇద్దరు వచ్చింది ఎక్కడి నుంచి? తల్లి గర్భంలో నుంచే వచ్చారు. కాబట్టి వివాహం అనేది సమాజాన్ని నిర్మించడం కోసం,
సమాజంలో విలువలు పెంపొందించుకోవడం కోసం తప్ప ఇంద్రియ భోగం కోసమో లేదా కామాన్ని తీర్చుకోవడం కోసమో ఇంకో దానికోసం కాదు. అందుకే ధర్మపత్ని ఆవిడ కామపత్ని కాదు, ధర్మపత్ని. దంపతులు అంటే ధర్మాన్ని ఆచరించే వాళ్ళని అర్థం. అర్థమైంది కదా. ఇప్పుడు మనం చూస్తుందంతా కూడా అస్తవ్యస్తమైనటువంటి జీవన విధానం. నా దృష్టిలో ఇప్పుడు ఉన్నటువంటి వివాహం ఫోటోషూట్ మాత్రమే, ఫోటోషూట్లు మాత్రమే చేస్తున్నారు ఇప్పుడు అంతా. వాస్తవంగా వివాహం చేయడం లేదు. అర్థమైంది కదా. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎక్కడ గౌరవం లేదు. దేవతలు వస్తారు ఆ మండపానికి, భగవంతుడి సమక్షంలో జరుగుతుంటే దేవతలు కూడా వస్తారు, కానీ గౌరవం లేకుండా చెప్పులు వేసుకొని వెళతారు. ఆ వివాహం ఆ దంపతులు కానీ ఎవరైతే పిల్లని ఇచ్చేవాళ్ళు కానీ తీసుకునేవాళ్ళు కానీ వాళ్ళంతా కూడా అవైదిక వస్త్రాలు వేసుకొని ఉంటాడు. కనీసం ఆ వరుడు కూడా పంచగట్టుకోడు. అర్థమైంది కదా. అప్పుడు దేవతలు దాన్ని యాక్సెప్ట్ చేయరు, దేవతలు కానీ ఆశీర్వాదం ఉండదు. కాబట్టి దయచేసి అందరికీ విజ్ఞప్తి చేసే విషయం ఏంటంటే, ఎంతో గొప్ప ధర్మంలో మనం పుట్టాం. ఈ వివాహం దేనికంటే ధర్మాన్ని ఆచరించడం కోసం. అర్థమైంది కదా. అంతే తప్ప మన ఉద్దేశం కాదు ధర్మం అనేది. పెద్దల నిశ్చయం కావాలి. అర్థమైంది కదా. ధర్మాన్ని వీళ్ళిద్దరూ కలిసి శ్రీకృష్ణ భగవానుడికి సేవ చేయడం కోసం వివాహం. అది చాలా మంది ఏమనుకుంటారు, లేదండి మరి కృష్ణుడికి సేవ చేస్తే మాకు తిండి ఎలాగో అంటారు. అక్కడ ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేసేవాడు వ్యాపారం చేయొచ్చు, చదువుకునేవాడు చదువుకోవచ్చు. కానీ ఏం చేయాలి? భగవంతుడికి సేవ చేస్తూ ఇవన్నీ చెయ్యి. లక్ష్యం ఒకటే, భగవంతుడే లక్ష్యం. ధర్మ ఆచరణ భగవంతుడు. ధర్మాచరణ ఎవరు ఇచ్చారు? ఈ ధర్మం. ధర్మం సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడే ఇచ్చాడు ఈ ధర్మాన్ని. కాబట్టి అది ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఇందాక చెప్పాం కదా, సమాజంలో గొప్ప మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులతో మనం నింపితే సమాజంలో కలతలు ఉండవు. గర్భధారణ సంస్కారం ప్రకారంగా పిల్లలు కానీ వస్తే ఆ సమాజంలో కొట్లాట్లనే ఉండవు. నేను ఇంద్రియ భోగాన్ని తీర్చుకోవడం కోసం పెళ్లి చేసుకున్నానా లేదా ధర్మాన్ని ఆచరించడం కోసం పెళ్లి చేసుకున్నానా అన్నది ఒకటి. ఆ మనస్తత్వం ప్రకారంగా కానీ వివాహం చేసుకొని వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ ధర్మ మార్గంలో ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క దంపతులు కానీ అలా ప్రవర్తిస్తే సమాజంలో క్రూరంగా ఉండే వ్యక్తులు ఉండరు, అడ్డదిడ్డంగా తిరిగే వ్యక్తులు ఉండరు కదా, బాధ్యత రహితమైనటువంటి వ్యక్తులు ఉండరు. అర్థమైంది కదా. దానికోసం వివాహం. కాబట్టి ఎంతో సైన్స్ ఉంది, ఎంతో గొప్ప శాస్త్రీయత ఉంది ఈ వివాహంలో. అది ఒక సంస్కారం అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంతే తప్ప అదేదో ఒక ఈవెంట్ అనుకుంటున్నారు చాలా మంది. ఈవెంట్ కాదండి, అది సంస్కారం. అది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ధర్మాన్ని ఆచరించడం కోసం వివాహం తప్ప ఇంద్రియ తృప్తి కోసం వివాహాన్ని చేసుకోకూడదు. ప్రభుజీ లాస్ట్గా ఒక క్వశ్చన్, అదేంటంటే ఇప్పుడు మనము ఏదో లైఫ్లో ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుంటాం ప్రభుజీ. చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ మనకు కొన్నిటి పట్ల అవగాహన ఉంటుంది, అనుభవం ఉంటుంది, కొన్నిటి పట్ల ఏం ఆలోచన కూడా ఉండదు అనమాట. కానీ ప్రతిసారి ఏదో ఒక డెసిషన్ తీసుకునే టైంలో ఒక్కటి మనసులో పెట్టుకుని డెసిషన్ తీసుకున్నాలంటే ఒక థింగ్ అది ఏంటి ప్రభుజీ? ఒకటి, జీవితంలో ఎప్పుడైనా సక్సెస్ కావాలి అనుకుంటే మనం నిష్ట ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. మనం చేసేటటువంటి ఆ వృత్తిని మనం గౌరవించి దాని మీద మనం మనస్ఫూర్తిగా మన సమయాన్నంతా వెచ్చించి, అర్థమైంది కదా, ఎటువంటి ఇంద్రియ ప్రలోభాలకు లోనవడం కానీ వేరే డిస్ట్రాక్షన్ లేకుండా దాని మీద వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం జీవితంలో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హోటల్ పెట్టుకున్నాడు అనుకోండి ఉన్న వ్యక్తి, దాంట్లో సక్సెస్ అవ్వాలంటే తాను అన్ని రకాలుగా కూడా తాను చేస్తున్నటువంటి పనిని ఆయన ప్రేమించాలి, వస్తున్నటువంటి కస్టమర్స్ని అందరినీ కూడా గౌరవించాలి, డెడికేట్ అయిపోవాలి ఆ వర్క్కి. అలా మనం కొంతకాలం మనం తీసుకున్నటువంటి ఛాలెంజెస్ వస్తాయి, కాదనడం లేదు. కానీ మనం ఎంచుకున్నాం, మనంతా మనమే దాన్ని తీసుకున్నాం, యాక్సెప్ట్ చేసాం. నేను ఈ మార్గంలో వెళ్ళాలని మనమే సంకల్పం తీసుకున్నాం. కాబట్టి మొదట పెద్దల్ని కనుక్కోవాలి, అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళని కనుక్కోవాలి. నేను ఈ బిజినెస్ చేద్దాం అనుకున్నాను, లేదా ఇలా వెళ్ళాలనుకున్నాను, ఇందులో సక్సెస్ ఎంత ఉండింది, అర్థమైంది కదా. దాన్ని తీసుకొని, లేదు నీకు కాన్ఫిడెన్స్ ఉంది నేను సక్సెస్ అవుతాను అన్నప్పుడు దాని మీద నువ్వు మెడిటేట్ చేయాలి. నిష్ఠ అంటారు దాన్ని. నిష్ఠగా దాని మీద వర్కౌట్ చేయాలి. అర్థమైంది. ఎంతోమంది మనం చూస్తాం, అనంతపురం జిల్లాలో అనుకుంటా సాకే భారతి అని, మీరు కావాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి. ఒక సామాన్యమైనటువంటి స్త్రీ, వివాహం అయిపోయినటువంటి స్త్రీ, కనీసం ఇల్లు కూడా సగం పూర్తయినటువంటి ఇల్లులో నివసిస్తున్నటువంటి స్త్రీ, పిహెచ్డి చేశారు కెమిస్ట్రీలో ఆవిడ. అర్థమైంది. మొట్టమొదటిసారి ఆవిడ గురించి విన్నప్పుడు నాకైతే చాలా ఆశ్చర్యం, ఆనందం వేసింది. కాబట్టి మనం చిన్నప్పటి నుంచి మనకు తల్లిదండ్రులు, ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకైతే ఎల్కేజీ యూకేజీ ప్లే స్కూల్ దగ్గర నుంచి ఫీజులు కట్టడం, వాళ్ళకి
అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు బీటెక్ వచ్చినప్పుడు బ్యాక్లాగ్స్తో కనీసం వాడు డిగ్రీ పూర్తి చేసుకోలేడు, ఒక సబ్జెక్ట్ రాదు, ఏం తెలియదు. కానీ ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి చిన్నప్పటి నుంచి రకరకాల కష్టాలు అనుభవించి కూలినాలు చేసి కాలేజ్ ఫీజు కట్టుకొని కూతురు ఉంది, ఇల్లు లేదు, అట్లాంటి ఒక స్త్రీమూర్తి ఎంత డెడికేషన్ చెప్పండి. మీరు ఆవిడ యొక్క ఫోటో చూసారనుకోండి, ఈవిడ పిహెచ్డి ఏంటో అంటారు, అర్థమవుతుంది కదా. అలా ఉంటుంది ఆవిడ, అంత బక్క చిక్కిపోయి చినిగిపోయినటువంటి చీర కట్టుకొని అలా ఉంటుంది. ఈవిడ కెమిస్ట్రీలో పిహెచ్డి చేసిందా అనిపిస్తుంది. ఇంకా మీరు చూడొచ్చు, హజరత్ రామ్ది అనుకుంటా, తన యొక్క భార్య మరణించిందని ఒక కొండని రెండుగా చీల్చారు, మీరు వినుంటారు ఆయన గురించి. మౌంటైన్ మ్యాన్ ఆఫ్ అని ఒక సినిమా కూడా వచ్చింది అనుకుంటా నాకు తెలిసి. ఆయన సుమారు 22-25 కిలోమీటర్ల పరిధి తవ్వారు కొండని. 30 సంవత్సరాల ఏమో తవ్వినట్టున్నారు ఆయన. చూడండి ఆయన డెడికేషన్. పిచ్చోడు అంటారు, పరిబాట లేదంటారు, ఇంకోటి అంటారు, నీ వల్ల కాదంటారు. బట్ ఆయన అంత పెద్ద పర్వతాన్ని రెండుగా చీల్చేశాడు. ఆ గ్రామానికి, ఆ బాటకు ఆయన పేరు పెట్టారు. అర్థమైంది కదా. ఇంకా చాలా మంది ఉన్నారు, ఇట్లా మనం చెప్పుకుంటా పోతే ఎంతో మంది ఉన్నారు. కాబట్టి మనం వెళుతున్నటువంటి మార్గంలో రీసెంట్గా కూడా జాజీ అనేటువంటి వ్యక్తిని మన సీఎం గారు వ్యవసాయం దానికి అనుకుంటా సలహాదారుగా నియమించారు. తాగి పడేసినటువంటి బాటిల్స్, చెత్త, ప్లాస్టిక్ అంతా వేరి పడేయడం, మొక్కలు నాటడం, వాటికి నీళ్లు పోయడం, రేరుగా ఉన్నటువంటి అంతరించిపోతున్నటువంటి గింజలు సేకరించి వాటి విత్తనాలు పెట్టడం, మొక్కలు పెట్టడం అంతా కూడా చాలా సర్వీస్ చేశారు. ఆయన గురించి బీబీసీలో ఇంతకుముందు కూడా న్యూస్ వచ్చింది. ఆయన డెడికేషన్, ఆ నిష్ట ఒకనాటికి సక్సెస్ వచ్చింది. ఇప్పుడు అందరు కూడా డిస్కషన్, ఇప్పుడు చాలా మందికి తెలిసిపోయింది ఆయన గురించి. తాను ఎవరు గుర్తిస్తున్నారు అన్నది కాదు, తాను ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు, తాను చేస్తూ ఉన్నాడు, ఒకనాటికి వచ్చింది. అందుకే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు ఫలాచం. మనం ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది అన్నటువంటి విషయంతో మనం కానీ, రిజల్ట్ రావాలి అని కానీ మనం ప్రయత్నం చేస్తే కొంతకాలానికి ఇబ్బంది వస్తుంది, మనం మధ్యలోనే ఆపేస్తాం. అలా కాకుండా ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను జీవితంలో అని నిష్టగా మనం కానీ వర్క్ చేసామంటే ఖచ్చితంగా మన జీవితంలో సాధిస్తాం. అట్లా సాధించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే సక్సెస్ పీపుల్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఎవరు ఈ మార్గంలో సక్సెస్ అవ్వలేదు అని తెలిసినా కూడా మేము సక్సెస్ అవుతామన్న కాన్ఫిడెన్స్తో, నిష్టతోనే వాళ్ళు ప్రయత్నం చేశారు, సక్సెస్ అయ్యారు ఎంతోమంది. ఒక ఆయన మహబూబా ఎవరో ఉండింది, క్లాసికల్ డ్యాన్సర్, బై వర్త్ ముస్లిం, బట్ ఆయన డెడికేట్గా చేశారు. చాలా కొన్ని వందల వేల ప్రోగ్రామ్స్ ఇచ్చారు వరల్డ్ వైడ్గా. ఒక వ్యక్తి ముస్లిం కుటుంబంలో పుట్టి భరతనాట్యం, కూచిపూడి అనుకుంటా నేర్చుకొని ఎంత గొప్ప స్థాయికి ఎదిగారు ఇప్పుడు ఆయన, తెలుసా. అది కూడా లేడీ గెటప్లో, అబ్బాయిగా పుట్టి ముస్లిం మతంలో పుట్టి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకొని సక్సెస్ అయినాడు. మనం డ్యాన్స్ చేస్తున్నప్పుడు అమ్మాయి అనుకుంటాం, అబ్బాయి అనుకోం. అంత గొప్పగా డెడికేషన్. అండ్ ఎంతోమంది, చాలామంది ఉన్నారు ఇలా చెప్పుకుంటా వెళ్ళిపోతే. కాబట్టి మనం ఎంచుకున్నటువంటి మార్గం, మనం ఎంచుకున్నటువంటి వృత్తి లేదా మనం ఎంచుకున్న వ్యాపారాన్ని మనం ప్రేమించాలి, దాని మీద వర్కౌట్ చేయాలి, సమయాన్ని కేటాయించాలి. అర్థమైంది. ఏ రోజు నిరాశ పడకూడదు, అర్థమైంది కదా. ఎవడు గుర్తించట్లేదని కానీ, నేను సక్సెస్ అవ్వడం లేదు కానీ కంపేర్ చేసుకోకూడదు. వాడు ఎదిగిపోయాడు కదా, దీన్ని ఆపేసి మనం దాంట్లోకి వెళదాం, ఇలా కాంప్రమైజ్ అవ్వకూడదు ఎప్పుడు. అలా మనం వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా మనం జీవితంలో విజయం సాధిస్తాం, దాంట్లో సందేహమే లేదు. అండ్ దీంతో పాటుగా ఆధ్యాత్మిక స్థానంలో ఉన్నాం కాబట్టి భగవంతుడి మీద కూడా విశ్వాసంతో రెండు చేయాలి. కృష్ణుడు చెప్తారు, నా మీద విశ్వాసం ఉండాలి, నీ ప్రయత్నం 100కు 100% ఉండాలి. అప్పుడు ఆ రెండిటి వల్ల నువ్వు సక్సెస్ అవుతావు జీవితంలో అని చెప్తాడు భగవంతుడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. అంటే మాకు చాలా విషయాల పట్ల తెలిసినాయి ప్రభుజీ. అంటే ముఖ్యమైన ఒక మనిషి జీవితంలో చాలా క్రూషియల్ సిచ్యువేషన్స్లో ఎట్లా డీల్ చేయాలి, మనం ఏ మైండ్ సెట్ తోటి ఉండాలి అని చాలా వాల్యుబుల్ ఇన్సైట్స్ దొరికినాయి ప్రభుజీ మనకు. మీరు యాక్సెప్ట్ చేసినందుకు, మన కనెక్టింగ్ డాట్స్తో కనెక్ట్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. అందరికీ కూడా ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.